సార్, అందరికి కూడా థ్యాంక్ యూ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో లీడర్స్ అందరు కూడా వచ్చారనుకుంటున్నాను. సో 37 మెంబర్స్ ఉన్నాము. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రైమ్ కేటగిరీ టాపిక్ అండి. సో ప్రైమ్ అని వెస్టీ ఎందుకు పెట్టింది అని అంటే ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క డైలీ బేసిస్లో దైనందిన జీవితంలో ఖచ్చితంగా వాడాల్సిన ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి వాటిని ఒక కేటగిరీకి చేసి దాన్ని ప్రైమ్ కేటగిరీ అని పెట్టింది అనమాట. సో ఎందుకు ప్రైమ్ అని అన్నది అంటే ప్రైమ్ అంటే ఆ అత్యద్భుతమైనది లేదా అత్యున్నతమైనది అని చెప్పొచ్చు. సో ఆ కేటగిరీలో మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. అందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఆ, వీలైనంత వరకు కవర్ చేస్తాను. సో ఎంతవరకు కవర్ చేస్తాను, ఎన్ని కవర్ అవుతాయని నాకు కూడా తెలియదు కాబట్టి సో కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఏదైనా మిగిలిపోయి ఉంటే నెక్స్ట్ సెషన్లో చూస్తాము. సో థ్యాంక్ యూ లీడర్స్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇంతవరకు. సో ఒక్క సెకండ్ 1 సెకండ్ అంటే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో లీడర్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఎస్ సార్, క్లియర్ సార్, కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అఖిల్ సార్. లీడర్స్ మనకి ఉన్న ప్రైమ్ కేటగిరీ ఉన్న మేజర్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే మినరల్ డ్రాప్స్ అన్నమాట. కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్, సిఎండి. సో ఇవి ఎందుకు అన్నాము ప్రైమ్ అని అంటే చూడండి, సిఎన్టీలో మనం ఎప్పుడు విన్నా సరే సిఎన్టీ ప్రోగ్రామ్స్ కానీ లేదా మీటింగ్స్ కానీ ఏ లీడర్ సిఎన్టీ గురించి మాట్లాడినా, హోమ్ మీటింగ్లో మాట్లాడినా, ఎవరితో 1-to-1 చేసినా ఏం మాట్లాడతారంటే పొల్యూషన్ గురించి మాట్లాడతాం. ఏ పొల్యూషన్ అని అంటే 3 రకాల పొల్యూషన్స్ ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాం. ఆ పొల్యూషన్స్ ఏంటి అని అంటే ఎయిర్, వాటర్, ఫుడ్. ఈ 3 కూడా పొల్యూట్ అయిపోయినాయి. ఎలా పొల్యూట్ అయిపోయినాయి అంటే గ్రౌండ్ వాటర్ తో సహా పొల్యూట్ అయిపోయింది అనమాట వాటర్. సో మీరు చూడొచ్చు టీడీఎస్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది మీరు చెక్ చేయొచ్చు. సో పిహెచ్ లెవెల్ ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు మన మీటర్ తోని. సో మొన్న మనం చేసుకున్న మీటింగ్ లో శ్రీనివాస్ సార్ కూడా చెప్పారు. సో పిహెచ్ మీటర్ ఏదైతే ఉందో ఆ డ్రాప్స్ వేసి చూపించారు మనకు. ఆల్కలైన్ వాటర్ ఏమున్నాయి, ఎసిడిక్ వాటర్ ఏమున్నాయి, న్యూట్రల్ వాటర్ ఏమున్నాయి, ఏ వాటర్ వాడితే మన ఆరోగ్యానికి మంచిది, ఆ, ఏ అందులో టీడీఎస్ లెవెల్స్ ఎంత ఉండాలి లేదా పిహెచ్ లెవెల్ ఎంత ఉండాలి అని క్లియర్ గా చెప్పారు. సో దాన్ని బట్టి మన కంపెనీ అండి వెస్టీజ్, సో ఇది వచ్చేసి సిఎండి అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ సిఎండి అనేది ఎంత ఉపయోగకరం అంటే ఒక మనిషికి లేదా ఒక హ్యూమన్ బీయింగ్ కి ప్రతిరోజు కూడా కావాల్సిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో, విటమిన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తీసుకోలేము. ఎందుకు అని అంటే ప్రతిరోజు 84 విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనం తీసుకోలేం కాబట్టి మన యొక్క బాడీలో అవి డెఫిషియన్సీ అవుతాయి. అంటే ఆ రోజుకి అవి పూరించబడవు కాబట్టి దాన్ని బయట నుంచి మనం తీసుకోవాలి. సో అలా తీసుకోవాలి అని అంటే ఏదన్నా ఒక క్యాప్సూల్ రూపంలో తీసుకోవాలి లేదా ఫుడ్ రూపంగానే తీసుకోవాలి లేదా వాటర్ రూపకంలోనే తీసుకోవాలి. సో చూడండి, మొన్న మన శ్రీనివాస్ సార్ చెప్పినప్పుడు న్యూట్రల్ వాటర్ ఉంది, ఎసిడిక్ వాటర్ ఉంది. సో మనం అందరం కూడా ఇప్పుడు మినరల్ వాటర్ అనుకుని తాగుతున్న వాటర్ ఏవైతే ఉన్నాయో ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి అనమాట. అంటే జీరో వాటర్ అది. దాంట్లో 1% కూడా మినరల్ ఉండదు లేదా విటమిన్స్ ఉండవు, ఏమీ ఉండవు. యాజ్ ఇట్ ఈస్ గా గ్రౌండ్ వాటర్ మనం ఇంతకుముందు తీసుకొని తాగినట్లయితే చాలా మినరల్స్ ఉండేటివి. నా చిన్నప్పుడు చూశానండి నేను. సో వాగుల దగ్గర చిలమలు తీసుకొని తాగేవారు. సో అంతేకాదు బోరింగ్ వాటర్ తాగేవారు. ఇప్పటికి కూడా నాకు చాలా మంది తెలుసు బోర్ వాటర్ తాగేవాళ్ళు. ఆ వాటర్ కూడా నేను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తాగడం జరుగుతుంది అనమాట. సో చిట్రామరంలో సీను సార్ అన్న డౌన్ లో ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ బోర్ వాటర్ తాగుతారు. చాలా టేస్ట్ ఉంటాయండి వాటర్. ఎందుకు అంటే మినరల్స్ ఉంటాయి అందులో, టేస్ట్ అని తెలుస్తుంది. మీరు అదే మినరల్ వాటర్ మనం బయట కొనుక్కొని వచ్చి తాగుతాం వాటర్ ని, దాన్ని మినరల్ వాటర్ అని తాగుతాం. కానీ ఎప్పుడైనా చూసారా దాని టేస్ట్ ఏమైనా ఉంటుందా? సో నో టేస్ట్ అన్నమాట, జీరో టేస్ట్ ఉంటుంది, అది ఏమీ ఉండదు. ఎందుకంటే అది జీరో వాటర్, అది చప్పగా ఉంటుంది. సో అందులో మనం కనుక సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేటివి ఒక 7 డ్రాప్స్ కనుక 1 లీటర్ వాటర్ లో మనం మార్నింగ్ ఈవినింగ్ 2 లీటర్స్ కంప్లీట్ గా తాగినట్లయితే మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే డెఫిషియట్ అవుతున్నాయో అవన్నీ కూడా పూరింపబడతాయి. సో అప్పుడు మనం హెల్దీగా ఉండొచ్చు అనమాట. సో కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ గురించి, దాని యొక్క ఎక్కడ తయారైంది ఏంటి అనేది ఒక 2 minutes మాట్లాడుకుందాం లీడర్స్. కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేవి మనకి మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అయింది అంటే సాల్ట్ లేక్ ఆఫ్ ఊతాలో అయిందనమాట.
మీరు చూడొచ్చు. సో, ఇదొచ్చేసి యూఎస్‌లో ఉంది. అమెరికాలో ఉంటది. సిటీ పేరు సాల్ట్ లేక్, ఊతా అన్నమాట. సాల్ట్ లేక్ ఆఫ్ సిటీ అంటారు. సో, ఇక్కడ నుంచి అక్కడ ఎందుకు అంటారంటే హ్మ్. మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ప్లేస్‌లో. ఆ వాటర్‌లో ఎక్కువ సాల్టీనెస్ కలిగి ఉంటది. మినరల్స్ ఎక్కువుంటాయన్నమాట. సో, అక్కడి నుంచి మనకు వచ్చి 60 ఎంఎల్ ఏదైతే మినరల్ డ్రాప్స్ ఉందో అది తయారు చేయడానికి కంపెనీకి 2 ఇయర్స్ పడుతుందండి. 2 సంవత్సరాలు కష్టపడితే మనకందించే ఒక సీఎండీ బాటిల్ ఏదైతే ఉందో అది కంపెనీ మనకందించడం జరుగుతుంది. సో, దీని వెనుక చాలా కష్టముంది. సో, చాలా మంది కష్టముందన్నమాట. ఇదొచ్చేసి ఎంఆర్ఐ పద్ధతి ద్వారా తీసుకుంటారు. సో, ఇదొచ్చేసి ఈ కంపెనీ పేరొచ్చేసి అండర్సన్. ఈ పేరెంట్ కంపెనీ ఏంటి అనంటే అండర్సన్ కంపెనీ అన్నమాట. ఈ అండర్సన్ ఫ్యామిలీ ఈ కంపెనీని టేక్ కేర్ చేస్తోంది. సో, వెస్టీజ్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ యొక్క కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేది మనకు అందించడం జరుగుతుందన్నమాట. దీనికి చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయండి. అందులో మేజర్‌గా 4 సర్టిఫికేట్స్ మనం మాట్లాడుకోవచ్చు. సో, హలాల్ సర్టిఫికేట్ ఉంది ఇందులో. అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు. ముస్లిమ్స్ గాని వాళ్ళు గూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చనమాట. హలాల్ సర్టిఫికేట్ ఉంది. సో, హలాల్ సర్టిఫికేట్ అంటే ఇది పవిత్రమైంది అని చెప్తారు వాళ్ళు. సో, హలాల్ అంటే పవిత్రమైంది కాబట్టి సో, ముస్లిమ్స్ కూడా ఎవరైనా వాడుకోవచ్చు. సో, దీనికొచ్చేసి కోషర్ సర్టిఫికేట్ ఉంటది. కోషర్ సర్టిఫికేట్ అంటే జూయిష్ రిలీజియస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేదన్నమాట. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్. మనకెలా అయితే ఫాసీ సర్టిఫికేట్ ఉంటుందో, ఫుడ్ సేఫ్టీ అసోసియేషన్ సర్టిఫికేట్ మనకుంటుందో అలాగే అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేదన్నమాట. అక్కడ వాళ్ళు ఇష్యూ చేసే సర్టిఫికేట్ ఇది. సో, ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేట్ ఉంటుంది. నేషనల్ శానిటైజేషన్ ఫౌండేషన్ అన్నమాట. ఈ సర్టిఫికేట్ ఏదైతే పబ్లిక్ ఫుడ్ ఉంటుందో లేదా పబ్లిక్ వాటర్ ఉంటుందో ఏదైతే ఉంటుందో ఆహ్, దాన్ని పబ్లిక్‌తోని రిలేట్ అయిన వస్తువులన్నిటిని గూడా ఈ సర్టిఫికేట్‌తో మెజర్ చేస్తారు. ఎందుకు అనంటే తీసుకున్న వాటర్ గాని, ఫుడ్ గాని ఏదైతే ఉందో మనం తీసుకునేది అది సేఫ్ అని జెప్పి ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేట్ వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇస్తేనే అక్కడ యూఎస్‌లో అది మార్కెట్‌లోకి రావడం జరుగుతుందన్నమాట. సో, అంతే కాదండి. జీఆర్ఏఎస్ సర్టిఫికేట్ ఉంది. జీఆర్ఏఎస్ అంటే జనరల్లీ రికగ్నైజ్డ్ యాస్ సేఫ్ అన్నమాట. అండర్ సెక్షన్ 201 అండ్ ఫెడరల్ యాక్ట్ 409 కింద ఈ సర్టిఫికేట్ ఉందన్నమాట. ఏ ఫుడ్ గాని, డ్రగ్ గాని మార్కెట్‌లోకి రావాలి అనంటే కాస్మెటిక్ యాక్ట్ కింద అప్రూవ్ అయ్యి ఉండాలండి. ఆ అప్రూవల్ ఇస్తేనే వాళ్ళు మన దగ్గరలా కాకుండా అప్రూవ్ అయితేనే ఫుడ్ గాని, కాస్మెటిక్ గాని, ఏదైనా వాటర్ గాని, ఏదన్నా ప్రొడక్ట్ గాని వాళ్ళు మార్కెట్‌లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ సర్టిఫికేట్స్ అన్నీ గూడా మన సీఎండీకి ఉన్నాయన్నమాట. సో, సీఎండీ వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో, ఇంతవరకు మనం చూసాం గదా! మనకు ఒకవేళ మినరల్స్ లేదా విటమిన్స్ డెఫిషియన్సీ అయితే మనకు ఏమొస్తది అనంటే బాడీలో ఇంబాలన్స్ ఒస్తదన్నమాట. సో, మినరల్స్ ఇంబాలన్స్ అవుతే ఫస్ట్ మనకి ఏమవుతదనంటే ఫ్రీ రాడికల్స్ అటాక్ అవుతాయి. సో, అవి అటాక్ అవ్వకుండా ఉండాలి లేదా మన బాడీ హెల్తీగా ఉండాలి అనంటే కంప్లీట్‌గా మినరల్స్ తర్వాత విటమిన్స్ అనేవి తీసుకోవాలి. సో, ఇక్కడ మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంతమందైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజు ఒక 12 బత్తాయిలు, ఒక కేజీ గ్రేప్సు, ఒక 3 యాపిల్సు, ఒక అర డజన్ అరటిపండ్లు లేదా ఒక 2 ఉసిరికాయలు ఇవన్నీ రోజు తినగలుగుతామా? సో, తింటాను ఇవన్నీ నేను తింటున్నాను అన్నోళ్ళు చాలా హెల్తీగా ఉన్నారండి. ఇవేవి వాడుకోనవసరం లేదు. మీరు చాలా హ్యాపీగా, హెల్తీగా ఉన్నారు. సో, మీరు వెరీ గుడ్. ఒకవేళ మన ఆన్సర్ నో అయితే 100% నాకు తెలిసి అందరి ఆన్సర్ కూడా నో ఉంటుందండి. మన ఆన్సర్ గనుక నో అయితే ఖచ్చితంగా మనం సీఎండీ అనేది వాడాలి. ఎందుకు అనంటే వీటన్నిటిలో ఏదైతే విటమిన్స్, మినరల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇందులో దొరికే అవకాశం ఉందన్నమాట. డెఫిషిట్ ఏదైతే ఉందో మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఏదైతే డెఫిషియన్సీ ఉన్నాయో అవన్నీ కూడా సీఎండీ పూరిస్తుంది. మన డీఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. సో, డీఎన్ఏ స్ట్రక్చర్‌లో అప్పుడప్పుడు మనకి కొన్ని ఖాళీలు కనిపిస్తా ఉంటాయి. సో, ఆ ఖాళీలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఉపయోగపడేది అన్నమాట ఈ యొక్క సీఎండీ. సో, సీఎండీ ఎలా పనిచేస్తుంది అనంటే, మీరు తీసుకునే వాటర్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు. సీఎన్‌డి అందరం విన్నాం. అందరికీ తెలుసు. మన బాడీ ఎలా నిర్మితమైంది అనేది. ఎలా నిర్మితమైంది అంటే కణాలు, కణజాలాలు, తర్వాత అవయవాలు, తర్వాత బాడీ. సో, ఇలా నిర్మితమైన బాడీ ఫస్ట్ ఏదైనా సరే ఆహ్, ఎక్కడికెళ్ళాలి అనంటే మనం తీసుకున్న ఆహారం గాని, ఏదైనా సరే ఎక్కడికెళ్ళాలి కణానికి అందించాలి.
కణానికి అందినప్పుడే మన బాడీ అనేది, మన యొక్క శరీరం అనేది హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఎంతమంది తీసుకునే ఫుడ్ కణానికి అందుతుంది? అంటే ప్రతి ఒక్క సెల్ లెవెల్ దాకా వెళ్ళి మన ఫుడ్ అనేది ఎవరికి అందుతుంది? ఎవరు అందించగలుగుతున్నారు? చూసుకుంటే ఎవరు లేరు. ఎప్పుడైతే మన యొక్క సెల్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయో, అవి తీసుకుంటాయో, ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ అయితే సెల్స్‌కి అందుతుందో, అప్పుడే మనం హెల్తీగా ఉండగలుగుతాం. సో అలా అందట్లేదు కాబట్టే మనకి డిజార్డర్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు మనకొచ్చే డిజార్డర్స్ అంటే డిసీజెస్ అని చెప్పను. డిజార్డర్స్ అంటాను. ఎందుకనంటే రోగాలు కాదు, రుగ్మతలు. మనం తీసుకునే ఆహారం వల్ల ఏదైతే కొరవడుతుందో దాని వల్లనే వచ్చేటివి మనకి షుగర్ గాని, బీపీ గాని, సో స్ట్రెస్ గాని ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి రోగాలు కాదండి. వాటిని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. వాటిని తగ్గించుకోవచ్చు. మనం ఆహారపు అలవాట్లు మార్చుకుంటే వాటినన్నిటిని అధిగమించొచ్చు. కానీ అవన్నీ మనం చేయలేము. ఎందుకు అనంటే మనకు దొరికే ఆహారం ఏదైతే ఉందో ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా! ఎయిర్ పొల్యూషన్ సారీ వాటర్ పొల్యూషన్ గురించి. నెక్స్ట్ మనకు దొరికే ఆహారం ఏదైతే ఉందో, ఆ ఆహారం అంతా కూడా పొల్యూట్ అయ్యి ఉంది. సో ఒక 40 ఇయర్స్ 40 సంవత్సరాలు వెనక్కెళ్ళినట్లయితే అందరూ కూడా జొన్న గటక తినేవాళ్ళు. జొన్నన్నము, రాగి సంకటి ఇలాంటివన్నీ తినేవాళ్ళనమాట. మిల్లెట్స్ అంటాం కదా! అవన్నీ కూడా తినేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ ఆహ్, ఆర్గానిక్ ఫుడ్ కావాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పి మిల్లెట్స్ వైపు వస్తున్నారు. జొన్నలు, రాగులు ఇప్పుడిప్పుడు అడుగులేస్తున్నారు. అంటే ఇంతకాలం మనకు జరిగింది ఏంటి అనంటే ఫుడ్ కంటామినేషన్ అని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే ఫుడ్ కంటామినేషన్ అనొచ్చు. అంటే పొల్యూట్ అయిపోయింది. మనం పండించే నేల కూడా పొల్యూట్ అయిపోయిందనమాట. సో మనం అంటే మన ఆహారం పండించాలి అనంటే యూరియా ఎయ్యాలి, డీఏపీ ఎయ్యాలి. ఆ తర్వాత దానికి కావాల్సిన పొటాష్ ఇవ్వాలి. ఇవన్నీ గూడా కెమికల్స్ అన్నీ అందించాలి. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమైందనంటే, మనం తీసుకునే ఆహారం గూడా పొల్యూట్ అయిపోయింది. ఎలా పొల్యూట్ అయింది అంటే, మీరు భూమి మీద చల్లుతున్నాం, భూమిలో ఏస్తున్నాం అనుకుంటున్నారు గానీ, ఆ భూమిలో చల్లిన తర్వాత మీరిచ్చిన వాటర్‌తోని ఆ మొక్క వేర్ల నుంచి పీల్చుకొని మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తుంది? విత్తనాల్లోకి, పండ్లోకే తీసుకొస్తుంది. సో చూడండి మనం అనుకుంటాం ఏమనంటే మనం వేసేది పంట ఎక్కువ రావడానికి ఏస్తున్నాం అనుకుంటాం గానీ, పంట ఎక్కువొస్తుంది సరాసరి. దాంతో పాటు మన ఆరోగ్యాన్ని గూడా హరించి వేస్తదనమాట. సో ఇవన్నీ గూడా మన ఫుడ్ కంటామినేషన్ లేదా ఫుడ్ మనకి పొల్యూట్ అవ్వడానికి కారణాలు. సో ఈ 2 కారణాలనమాట. ఇంకొక కారణం ఏంటి అంటే వెదర్, ఎయిర్ పొల్యూషన్. స్వచ్ఛమైన గాలి ఎవరు పీలుస్తున్నారిప్పుడు? హ్మ్. మనందరం స్వచ్ఛమైన గాలి పీల్చేవాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏ పొల్యూషన్ లేకుండా మేము స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాం అనుకున్నాం. ఎందుకు అనంటే, ఇప్పుడు చూడండి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ గూడా మనకి బయటికెళ్తే ఇంట్లో ఉన్నా సరే స్వచ్ఛమైన గాలి పీల్చుకునే ఆస్కారం లేదు. లేదా అడవిలో కొద్ది దూరం వెళ్ళినా స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేం. మనకు స్వచ్ఛమైన గాలి కావాలి అనంటే ఏ నల్లమల్ల డెన్స్ ఫారెస్ట్‌లోకో వెళ్ళాలి. లేదా అమెజాన్ అడవుల్లోకెళ్ళాలి. అక్కడికెళ్తేనే ఆక్సిజన్ అనేది ప్యూర్‌గా ఉందంట. సో అంత ఫారెస్ట్‌లో ఎవరుంటున్నారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎవరైనా ఉంటున్నామా? మనముండే ఫారెస్ట్ వేరే ఉంది. మనముండే ఫారెస్ట్ ఏంటో తెలుసా? కాంక్రీట్ ఫారెస్ట్. మనముండే ఫారెస్ట్ పేరు కాంక్రీట్ ఫారెస్ట్ అన్నమాట. అంటే చూడండి ప్రతిరోజు మనం బయటికి రాగానే ఫస్ట్ మనకు వినిపించేది ఏంటి అనంటే, నా చిన్నప్పుడు పక్షుల కూతలు విన్నాను. ఇప్పుడైతే ఏం వినిపిస్తున్నాయనంటే హారన్స్. హారన్ తర్వాత బండ్ల చప్పుళ్ళు, ట్రైన్ సౌండ్స్ ఇవన్నీ గూడా ఇవన్నీ మనకేం చేస్తున్నాయంటే, వాటి నుంచి వెలువడే పొగ గాని, లేదా వాటి నుంచి వెలువడే కెమికల్స్ గాని, ఇవన్నీ గూడా ఎయిర్‌ని పొల్యూట్ చేసేసాయి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. హ్మ్. ఒక 30-40 ఇయర్స్ వెనక్కెళ్తే, వర్షం పడినప్పుడు నాలుక చాపి కొంతమంది దాన్ని ఆస్వాదించేవాళ్ళు. మట్టి వాసన వచ్చేది ఆస్వాదించాం. ఇప్పుడు ఎవరన్నా తొలకరి వర్షం పడేటప్పుడు, లేదా వర్షం పడేటప్పుడు మీరెవరన్నా నాలుక చాపి చూడండి. అందులో మీకు చాలా టేస్ట్‌లొస్తాయి. ఉప్పుగా ఉంటది. తర్వాత ఆహ్, ఒక స్మెల్ లాగా వస్తదనమాట. అదంతా గూడా ఎందుకు అనంటే, ఈ ఎయిర్‌లో ఉన్న పొల్యూషన్ అంతటిని తీసుకొని మళ్ళీ కిందకొస్తుంది వర్షం. సో, దానివల్ల పొల్యూట్ అయిపోయింది. సో, ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది. దాని తర్వాత మనకేముంది ఫుడ్ పొల్యూషన్ ఉంది. ఈ మూడిటి వల్ల మనిషి మానవుడు లేదా హ్యూమన్ బీయింగ్ ఏమవుతున్నారంటే, రోజు రోజుకి ఆరోగ్యాన్ని క్షీణించిపోతారు. సో, ఇవన్నీ మెరుగుపరుచుకోవాలి అనంటే ఇందాక నేను చెప్పిన లిస్ట్ అంతా మనం తినాలి. సో, అక్కడికొచ్చేసరికి కూడా ఖచ్చితంగా
మీరు బనానాస్ కానీ యాపిల్స్ కానీ లేదా గ్రేప్స్ కానీ ఏవి తినాలన్నా సరే యాపిల్స్ మీద చూడండి వ్యాక్స్ కోట్ ఉంటుంది. సో లీడర్స్ మ్యూట్ లో ఉండండి దయచేసి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. అదే అరవకు మీటింగ్ వస్తుంది. సార్ క్లియరా? వాయిస్ క్లియరా? సార్ క్లియర్ సార్. ఓకే. సో సారీ లీడర్స్. సో చూడండి, ఇప్పుడు చూడండి. సో యాపిల్స్ మీరు ఏదైతే తినాలి అనుకుని మీరు తెచ్చుకుంటారో, యాపిల్ ఏదైనా ఫ్రూట్ కానీ పండు కానీ మనం చెట్టు నుంచి ప్లక్ అంటే తీసిన తర్వాత 6 to 8 hours లోపే దాన్ని కన్జ్యూమ్ చేయాలి. ఏదైనా చెట్టు నుంచి ఫ్రూట్ తీసిన తర్వాత మనం 8 గంటల తినగలుగుతున్నామా? లేదు కదా. సో అలాంటప్పుడు ఏమైందంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఆవిరైపోతాయి. సో అది అలా అవ్వకుండా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి, ఫ్రూట్ అనేది ఫ్రెష్ గా కనిపించాలి అని చెప్పి ఏం చేస్తారంటే యాపిల్ మీద వ్యాక్స్ చేస్తారు. బనానాస్ ని అవి పండక ముందే పచ్చిగా ఉన్నప్పుడే తీసుకొచ్చి ఒక రూమ్ లో వేసి దాంట్లో కార్బెట్ వేస్తారు. మ్యాంగోస్ కూడా చూడండి మీరు, మ్యాంగోస్ ని కూడా పచ్చిగా ఉన్నప్పుడే తెంపి తీసుకెళ్లి దాని తర్వాత చాలా మంచి కలర్ వస్తుంది. చెట్టు మీద పండిన మామిడికాయ ఎప్పుడు కూడా పచ్చగా పసుపు కలర్ లో ఉండదండి, దాని మీద చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి. అదే ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరికే మీరు మ్యాంగోస్ చూడండి, చాలా ఎల్లోయిష్ కలర్ లో చూడగానే అబ్బా తినేయాలనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయనంటే ఫుడ్ కూడా మనకి పొల్యూషన్ అయిపోతుంది. మనం తీసుకునే ఏదైతే పోషకాలు తీసుకోవాలనుకుని చాలా మంది ఇంట్రెస్ట్ ఏం చేస్తారంటే బత్తాయిలు, యాపిల్స్, మ్యాంగోస్ కానీ బనానాస్ కానీ అన్ని కూడా ఫ్రూట్స్ అన్ని తినడానికి ట్రై చేస్తారు. సో అంత మనం తిన్నా సరే మనకు అందాల్సిన పోషకాలు అందవు. ఎందుకు అంటే అవి కూడా ఆల్రెడీ కెమికలైజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. సో దాని నుంచి తప్పించుకోవడానికి మనకున్న అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటి అంటే సిఎండి. సో సిఎండి చూడండి, సిఎండి ఎలా పనిచేస్తుంది అంటే ఇందాక నేను చెప్పాను కదా, సెల్యులార్ లెవెల్లో పనిచేస్తుంది. సెల్ వచ్చేసి మనకి మైటోకాండ్రియా ఉంటుంది సెల్ లోపల. సో మైటోకాండ్రియా ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఫుడ్ తీసుకోవడానికి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ ఫుడ్ మైటోకాండ్రియా లెవెల్ వరకు మీరు తీసుకెళ్ళగలిగితే అప్పుడు ఎనర్జీ రూపంగా తయారవుతుంది, మనకి ఎనర్జీ అందుతుంది బాడీకి. సో ఆ లెవెల్ వరకు ఎవరు తీసుకెళ్ళగలుగుతున్నారు? ఎవరు లేరు. ఎందుకంటే మినరల్స్ లేవు, విటమిన్స్ లేవు. ఒక మనిషికి కావాల్సింది ఎన్ని మినరల్స్ అంటే పర్ డే వచ్చేసి మినిమం 60 మినరల్స్ కావాలి, సారీ 84 మినరల్స్ కావాలి. కానీ మనం తీసుకునేది మాత్రం 60 మినరల్స్ అవసరం అయితే మన బాడీకి కావాల్సింది 60 మినరల్స్, కానీ మన సిఎండిలో ఉన్నది 84 మినరల్స్. అంటే ఎక్సెస్ మినరల్స్ మన బాడీకి ఇస్తాం. సో ఎనర్జీ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో చూడండి, కానీ మనం తీసుకునే ఫుడ్ లో ఎన్ని ఉన్నాయనంటే 16 నుంచి 18 మినరల్స్ మాత్రమే ఉంటాయి. పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, మధ్యాహ్నం లంచ్ తీసుకోండి, ఈవినింగ్ స్నాక్, డిన్నర్ అన్ని చేసినా, ఎన్ని ఫ్రూట్స్ తీసుకున్నా, ఏం చేసినా సరే మనకు అందే మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఎన్ని ఉన్నాయనంటే ఓవరాల్ గా 16 to 18 మినరల్సే అందుతున్నాయి. మరి మిగతా వాటి సంగతి ఏంటి? వాటిని అలాగే వదిలిపెడితే మనం హెల్దీగా ఉంటామా? సో చూడండి, మన ఆయురార్థం వచ్చేసి ఒక 40 years వెనకకి వెళ్తే 80 years బతికారు, 100 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మన ఆయురార్థం ఎంత ఉంది అని అంటే, నేను చెప్పే లెక్క కాదు, ఇది WHO ఇచ్చిన లెక్క, 54 years అని. మాక్సిమం బతికితే 54 years, అది హెల్దీగా ఉండేది 40 years. మరి బ్రతికేది 54 years, కానీ అందులో హెల్దీగా ఉండేది 40 years. అంటే 40 years తర్వాత 54 వరకు అంటే మధ్యలో ఉన్న ఈ 14 years గ్యాప్ ఏదైతే ఉందో మన ఆహారపు అలవాటు ఇవి ఉండబట్టి, అంటే మనం మినరల్స్ సరిగా తీసుకోలేదు కాబట్టి బాడీ అనేది వీక్ అయిపోతుంది. ప్రతి చిన్నదానికి బాధపడాల్సి వస్తుంది. కొద్దిగా ఏజ్ పెరిగిన తర్వాత వెంకలు ఎందుకు తిరుగుతాయి అంటారు? డెన్సిటీ తగ్గిపోతుంది. ఎందుకు డెన్సిటీ తగ్గిపోతుంది అని అంటే కాల్షియం ఉండాల్సిన ఆహారం మనం తీసుకోవట్లేదు కాబట్టి, అవునా కదా? రైట్. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి అందుతాయని అంటే, ఈ లిస్ట్ అందాలి అంటే చాలా పెద్ద లిస్ట్. ఇవన్నీ మనం తినలేము. ఒక మనిషి రోజుకి ఎంత తినగలుగుతాడు? మహా అయితే ఒక యాపిల్, ఒక అరటిపండు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉప్మా, ఇడ్లీ ఏదైనా కావచ్చు. ఫైబర్ అయితే తీసుకోడు. 100% మనం ఫైబర్ తీసుకోవడమే పని. ఎర్లీ మార్నింగ్ ఫైబర్ తీసుకుంటే ఎంత మంచిది అంటే ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ మనం ఫైబర్ తీసుకోం. ఎందుకంటే హెల్దీ ఫుడ్ టేస్ట్ ఉండదు కదా.
సో దాన్ని తీసుకోవడం బంద్ చేసాం. సో అట్లా మనం ఏదైతే ఆహారపు అలవాట్లు మనం ఉన్నాయో మార్చుకోవడం వల్ల అన్‌హెల్తీగా తయారవుతున్నాం. సో దాన్ని అంతటిని సీఎండీ అనే 7 డ్రాప్స్ చాలండి సీఎండీ. ఇవన్నిటిని పూరించేస్తది. 84 మినరల్స్ ఉంటాయి అందులో. దీన్ని తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఏం లేదండి. మామూలుగా మనం వాటర్ బాటిల్ తీసుకోవాలి. ఎయిదర్ ప్లాస్టిక్ అయినా, గ్లాస్‌దైనా తీసుకోవాలి. అందులో ఒక 1 లీటర్ వాటర్ తీసుకొని 7 డ్రాప్స్ చేసుకొని ఒకసారి షేక్ చేసి తాగితే చాలు. ఆ లీటర్ వాటర్ అయిపోయేంత వరకు తాగండి. ఈవినింగ్ కూడా సేమ్ అదే పద్ధతిలో తాగండి. రోజు 2 లీటర్స్ తాగితే చాలు. 100% మీరు ఎట్లా ఉంటారంటే ఎనర్జిటిక్‌గా తయారవుతారు. ఒక 1 వీక్ టు 10 డేస్‌లో మీరు ఆ తేడా అనేది గమనించొచ్చు. సో అంత పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అన్నమాట ఇది. సో చూడండి ఆహ్, చూడండి ఆల్రెడీ ఈ పాయింట్స్ మనం మాట్లాడిస్తున్నాము. లాక్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద సాయిల్ విచ్ గ్రో క్రాప్స్ సీఎండీ ఫుల్‌ఫిల్స్ ద గ్యాప్ అన్నమాట. సో ఇవన్నీ మనం మాట్లాడేసుకున్న పాయింటే. సో మనకున్న మెయిన్ ఆర్గన్స్ ఒక 5 ఆర్గన్స్ ఉన్నాయి కదా! హార్ట్, లివర్, బ్రెయిన్, బోన్స్ అండ్ మజిల్స్. ఇవి హెల్తీగా ఉండాలి. ఇవి హెల్తీగా ఉన్నప్పుడే మనిషి హెల్తీగా ఉంటాడన్నమాట. సో హార్ట్ పని హార్ట్ చేస్తూ ఉండాలి. హార్ట్ ఎప్పుడైతే ఆ పంపింగ్ ఆగిపోతుందో లేదా హార్ట్ వెసల్స్ లేకపోతే హార్ట్‌కున్న వెయిన్స్ గాని, ఆర్టరీస్ గాని, సిరలు, ధమనులు అంటాం కదా! అవి ఎప్పుడైతే గట్టి పడతాయో అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ ఆహ్, పంపింగ్ అనేది స్లో అవుతుంది. బ్లడ్ పంప్. సో అక్కడ మనకు కావాల్సిన మినరల్ ఏంటిది అనంటే కాల్షియం కావాలి. సో అది కూడా ఎక్కడి నుంచి అందిస్తుంది? ఒకవేళ మనం కాల్షియం తీసుకోకపోతే మన బోన్స్ నుంచి హార్ట్ తీసుకుంటుంది. సో అక్కడి నుంచి తీసుకోకూడదు అనంటే మనం ఏం చేయాలంటే సీఎండీ అనేది మన డైలీ లైఫ్‌లో అదొక అలవాటుగా చేసుకోవాలి. సో లివర్ కూడా చూడండి డీటాక్సిఫికేషన్ మనకి ఎక్కడ జరుగుతుంది అనంటే లివర్, కిడ్నీస్ నుంచే జరుగుతుంది. సో అవి హెల్తీగా ఉంటేనే మన బాడీ డీటాక్స్ అయితుంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం. సో టాక్సిన్స్ అన్నీ మనం లోపల పెట్టుకొని హెల్తీగా ఉండాలి అనంటే ఉండలేము. అవునా కాదా? సో టాక్సిన్స్ మనకి బయటికెళ్ళిపోతేనే టాక్సిన్స్ ఎలా బయటికెళ్తాయనంటే యూరిన్‌లో గాని, స్టూల్‌లో గాని, చెమటలో గాని బయటికెళ్ళిపోతాయి. సో అలా మనం ఎక్కువ వాటర్ తీసుకుంటేనే లివర్ డీటాక్సిఫై చేయగలుగుతది బాడీని. సో అలా అన్నమాట. సో బ్రెయిన్ ఏం చేస్తదనంటే గుడ్ థాట్స్ ఉండాలి. బ్రెయిన్‌కి కూడా మంచి ఆక్సిజన్ అందాలి. బ్రెయిన్‌కి ఎక్కువ ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుందంటే నమ్‌నెస్ వచ్చేస్తది. మనం హెల్తీగా అంటే యాక్టివ్‌గా ఉండలేం. ఆవలింతలు, నిద్ర రావడం, ఆవలింతలు, ఫ్యాటిగీ వస్తది. సో ఫ్యాటిగ్ అంటే ఏం లేదు అలసట. అలసిపోతాం తొందరగా. ఇవన్నీ కూడా ఎందుకొస్తాయనంటే బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండకపోతే ఇవన్నీ వస్తాయి. సో బ్రెయిన్‌కి ఆహ్, ఏదైతే బ్రెయిన్ మధ్యలో జరిగే న్యూరాన్స్ ట్రాన్సాక్షన్ ఉందో అది కూడా హెల్తీగా ఉండాలి అనంటే సీఎండీ చాలా హెల్ప్ చేస్తదన్నమాట. సో బ్రెయిన్స్‌లో ఉన్న న్యూరాన్స్ వాటి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే వాటి మధ్యలో జరిగే స్టోరేజ్ లేదా ఇప్పుడు చూడండి నేను ఎవరినైనా గీచినా లేకపోతే ఎవరైనా కొట్టినా నొప్పి అనేది ఎక్కడ తెలుస్తదనంటే బ్రెయిన్ మధ్యలో ఇక్కడ తెలుస్తదన్నమాట. సో ఆ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కరెక్ట్‌గా ఉండాలి అన్నా బ్రెయిన్ హెల్తీగా ఉండాలి. సరిపడా రక్తం అందాలి, సరిపడా ఆక్సిజన్ అందాలి. అప్పుడే బ్రెయిన్ హెల్తీగా ఉంటది. మనం యాక్టివ్‌గా ఉండగలుగుతాం. సో బోన్స్ కూడా చూడండి. బోన్స్ మెత్తబడినా లేదా వీక్ అయిపోయినా, డెన్సిటీ తగ్గిపోయినా ఏమవుతది అనంటే విరిగిపోతాయి. వెంట వెంటనే క్రాక్స్ రావడం, చిన్న చిన్న దెబ్బలకే సో ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి కదా! సో బోన్స్, మజిల్స్ అంటే బోన్ గట్టిగా ఉండాలి, బోన్ హెల్తీగా ఉండాలి లేదా విరగకుండా మంచిగుండాలి అంటే దాని చుట్టూ ఉన్న మజిల్ కూడా హెల్తీగా ఉండాలన్నమాట. సో బోన్‌ని కాపాడేది ఏంటి అనంటే మజిలే. మీరెక్కడైనా చూడండి మీ బాడీలో ఎక్కడైనా మీరు పట్టుకొని చూడండి. మీ బోన్ చుట్టూ ఏముంటదంటే మాంసం ఉంటది. మజిల్ ఉంటది. సో ఆ మజిల్ హెల్తీగా ఉంటేనే బోన్‌ని కాపాడడం జరుగుతది. మజిలే వీక్‌గా ఉందనుకోండి, బోన్‌ని కాపాడలేదు కదా! సో మజిల్స్ ఎలా మీకు ప్రొడ్యూస్ అవుతాయనంటే టిష్యూస్‌తోని ప్రొడ్యూస్ అవుతాయి. టిష్యూ ఎలా వస్తుందంటే మళ్ళీ సెల్ నుంచి. సో ముందే చెప్పాను గదండీ! సీఎండీ అనేది దాని ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సెల్యులార్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ గూడా హెల్తీగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా సీఎండీ అనేది మన డైలీ లైఫ్‌లో యాడ్ జేసుకోవాలి. అంతేకాదు కొంతమందికి మెటబాలిజం తక్కువ ఉంటది. మెటబాలిజం తక్కువగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందనంటే ఆహ్, హ్మ్, మోషన్ కంట్రోల్ ఉండదు. అంటే మోషన్ సిక్‌నెస్ ఉంటది. అన్నం అరుగుదల తగ్గిపోతది. సో, ఆ అన్నం అరుగుదల తగ్గిపోయి దాన్ని ఎలా కన్వర్ట్ అవుతది అనంటే ఫ్యాట్‌గా కన్వర్ట్ అయిపోతుంది.
సో మెటబాలిజం పెంచాలి అని అన్నా లేదా మోషన్ ఫ్రీ ఉండాలి అని అన్నా సరే సిఎండి అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలాగే సెల్యులార్ నరిష్మెంట్, ఇందాక మాట్లాడాం కదా, సెల్యులార్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క ఆర్గన్ ని అది రిపేర్ చేస్తూ వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క ఆర్గన్ ని రిపేర్ చేసుకుంటూ సిఎండి అనేది వస్తుంది. సో మనం ఏ ప్రోడక్ట్ ఇచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ లీడర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏ సప్లిమెంట్ అయినా ఇవ్వండి, ఎవరికైనా ఏ సప్లిమెంట్ అయినా ఇవ్వండి, మనం చేయాల్సిన బేస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక 3 ప్రొడక్ట్స్ బేస్ అని చెప్తాం. ఏంటి అని అంటే, నెంబర్ 1 కుకింగ్ ఆయిల్, నెంబర్ 2 సిఎండి, నెంబర్ 3 ఫ్లాక్స్. ఈ 3 కూడా మీరు ఏ సప్లిమెంట్ అయినా ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి, పేషెంట్ కైనా ఇవ్వండి, హెల్దీగా ఉన్న వాళ్ళకైనా ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి, ఈ 3 కూడా బేస్ ప్రొడక్ట్స్ కింద పెట్టేసాం. ఈ 3 మీరు ఎప్పుడైతే బేస్ ప్రొడక్ట్స్ కింద పెడతారో ఆటోమేటిక్ గా మీరు ఇచ్చే సప్లిమెంట్స్ అన్ని కూడా వర్క్ చేస్తాయి. సో సిఎండి అనేది అంత ఇంపార్టెంట్ అని. మనం బిల్డింగ్ కట్టాలంటే మనకి ఏం అవసరము? ఖచ్చితంగా బేస్మెంట్ అనేది గట్టిగా ఉండాలి. బేస్మెంట్ అవసరం. బేస్మెంట్ లేకపోతే బిల్డింగ్ నిలబడుతుందా? అలాగే మీరు ఇచ్చే సప్లిమెంట్స్ కూడా ఖచ్చితంగా వర్క్ చేయాలి, మంచిగా వర్క్ చేయాలి అని అంటే దానికి సిఎండి అనేది బేస్ గా ఉండాలి. ఎందుకు అని అంటే, సిఎండి అనేది మనం మాట్లాడుకున్నాం కదా, సెల్యులార్ లెవెల్ వరకు వెళ్తుంది. అలాగే మీరు ఇచ్చే సప్లిమెంట్ ప్రతి ఒక్క కణానికి అందాలి అని అంటే సిఎండి ఖచ్చితంగా చేయండి. 100% సిఎండి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పండి, ఇవ్వండి. సో అప్పుడు ఏమవుతారంటే, మీరు దేనికైతే సప్లిమెంట్ ఇస్తున్నారో దాని రిజల్ట్ తొందరగా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బోన్ డెన్సిటీకి లేదా మోకాల నొప్పులకి లేదా ఆర్థరైటిస్, రుమటో ఆర్థరైటిస్, ఆస్టియోపోరాసిస్ దేనికైనా ఇవ్వండి. దానికి కనుక మీరు సిఎండి, కాల్షియం, కొలాజిన్, గ్లూకోజమైన్, క్రిల్ తో పాటు సిఎండి యాడ్ చేస్తే మీరు 15 days లో చూసే రిజల్ట్ 7 days లో చూడొచ్చు. సో అంత ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అనమాట. సో మన లీడర్స్ అందరూ ఏం చేస్తారంటే, మనకి ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయా, బోన్ ప్రాబ్లమ్స్ అనగానే 3 ప్రొడక్ట్సే గుర్తొస్తాయి. మనకి ఏం గుర్తొస్తాయంటే కాల్షియం, కొలాజిన్, గ్లూకోజమైన్. సో ఈ మూడిటితో పాటు ఖచ్చితంగా సిఎండి పెట్టండి, క్రిల్ పెట్టండి. 100% మీరు 15 days రిజల్ట్ మీరు 7 days లో చూడొచ్చు. సో సిఎండి అనేది అంత ఇంపార్టెంట్. అది అంతేకాదు, సెల్యులార్ నరిష్మెంటే కాదండి, మన స్కిన్ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. స్కిన్, చాలా మంది స్కిన్ డ్రై ఉంటది, డల్ ఉంటది. సో కొంతమంది ఏజ్ తక్కువ ఉంటది. ఎలా అంటే 25 to 30 years ఏజ్ ఉంటది. కానీ వాళ్ళని చూసినప్పుడు ఎలా కనపడతారు మనకి అని అంటే, ఒక 40, 35+, 40+ లాగా కనబడతారు. ఎందుకు అని అంటే, స్కిన్ వాళ్ళది రేడియంట్ గా ఉన్నది, అంటే గ్లో అవ్వదు. సో స్కిన్ గ్లో అవ్వకపోతే ఆటోమేటిక్ గా మన ఏజ్ అనేది ఎక్కువ పెద్దగా కనబడుతుంది. సో ఏజ్, మన స్కిన్ ని కూడా రెగ్యులేట్ చేసేది, మన ఏజ్ ని తగ్గించేది కూడా సిఎండి అనండి. సో అంతేకాదు, మజిల్ ఫంక్షన్ లో చాలా మేజర్ వైటల్ పార్ట్ ప్లే చేస్తుంది సిఎండి. మజిల్స్ అనేటివి కాంట్రాస్ట్ అవ్వడానికి కానీ, ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి కానీ, కాంట్రాక్ట్స్ వాటి యొక్క ఏమంటాం గట్టిగా పడడానికి, మెత్తపడడానికి కానీ, సో మజిల్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి కొలాజిన్ ఎంత అవసరమో సిఎండి కూడా అంతే అవసరం. ఖచ్చితంగా సిఎండిని మీరు ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కి బేస్ ప్రోడక్ట్ చేసేయండి. సో లీడర్స్ చూడండి, ఇంకా ఆల్కలైన్ స్టేట్ అంటే మన బాడీ ఆల్కలైన్ స్టేట్ లో ఉండడానికి సిఎండి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, శ్రీనివాస్ సార్ మనకు చూపించిన ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో, 3 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నారు. ఒక దాంట్లో వైలెట్ కలర్ వచ్చింది, ఆల్కలైన్ వాటర్. ఒక దాంట్లో గ్రీన్ కలర్ వచ్చింది, అంటే అది న్యూట్రల్ వాటర్, అందులో ఏమీ ఉండవు. ఇంకొక దాంట్లో ఎల్లో కలర్ వచ్చింది, అది అసిడిక్ నేచర్ అన్నమాట. సో అలాంటి వాటర్ మనం అసలు తాగకూడదు, అసిడిక్ నేచర్ వచ్చిన వాటర్. సో మన బాడీ ఆల్కలైన్ స్టేట్ మెయింటైన్ చేయడానికి లేదా ఆల్కలైన్ స్టేట్ లో ఉండడానికి సిఎండి అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఆల్కలైన్ స్టేట్ లో ఉండాలి అని అంటే ఫస్ట్ మన బాడీ ఎట్లుండాలంటే డీటాక్సిఫై అయి ఉండాలి. సో ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం, బాడీ డీటాక్సిఫికేషన్ లో సిఎండి కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని. సో గైనోడర్మా ప్లే చేస్తుంది, ఐ సపోర్టు, తర్వాత నీమ్ కానీ, కర్క్యూమిన్ ప్లస్, వీటితో పాటు డీటాక్సిఫికేషన్ లో ఉన్న ఫుడ్ ప్యాచెస్, వీటన్నిటితో పాటు సిఎండి కూడా సేమ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట.
సో మన బాడీని ఆల్కలైన్ స్టేట్ లో ఉంచడానికి సిఎండి హెల్ప్ చేస్తుంది. సో అంతేకాదు ఎసిడిక్ నేచర్ లో ఉన్న బాడీని కూడా ఆల్కలైన్ స్టేట్ లోకి మార్చడానికి సిఎండి హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి మన సెల్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మన యొక్క కణాలు హెల్దీగా ఉండడానికి, తర్వాత మన యొక్క కణజాలాలు హెల్దీగా ఉండడానికి, మన యొక్క ఆర్గన్స్ ఏవైతే మేజర్ ఆర్గన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటి మేజర్ రోల్ ఏదైతే ఉందో, లివర్ కి డిటాక్సిఫికేషన్, బ్రెయిన్ కి వచ్చేసి ఆలోచన శక్తి, బాడీని అంతా కమాండ్ చేసే శక్తి, సో మజిల్స్ వచ్చేసి బోన్ ని కాపాడడం కానీ, బరువులు ఎత్తడానికి కానీ, ఇవన్నిటికీ ఒక్కొక్క మేజర్ పార్ట్ కి లంగ్స్ మంచిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, సో ఇవి తీసుకోవడం గాలి తీసుకోవడానికి కానీ, సో మన ప్యాంక్రియాస్ వచ్చేసి గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేయడంలో కానీ, సో ప్రతి ఒక్క ఆర్గన్ దాని యొక్క పని చేయాలి అని అంటే అది బలంగా ఉండాలి. సో ఆ బలము ఉండాలి అని అంటే మనకి మినరల్స్, దాని తర్వాత విటమిన్స్ కావాలి. సో అవే డెఫిషియన్సీ అయితే ఆ ఆర్గన్స్ వాటి పని చేయలేవు కాబట్టి మనం వీక్ అయిపోతాం అనమాట. సో సిఎండిని ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో ఇవన్నీ కూడా వాటి యొక్క పని అవి చేయడానికి ఆస్కారం ఉంది. సో అలా అన్నమాట. అంతేకాదండి మన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది ఒక్కొక్కసారి స్లో అయిపోతుంది. ఎప్పుడు స్లో అవుతుంది అంటే రక్తం చిక్కబడినప్పుడు బాడీలో బ్లడ్ ఫ్లో అనేది స్లో అవుతుంది. కిందికి అయితే వెళ్తుంది, అంటే కాళ్ళ వరకు వెళ్తుంది ఈజీగా, కానీ కాళ్ళ నుంచి మళ్ళీ పైకి రావడానికి కష్టపడుతుంది. సో అలాంటప్పుడు మనం ఎప్పుడైతే ఎలార్జినిన్ ఇస్తామో దాంతోపాటు సిఎండి కూడా యాడ్ చేయాలి. సో బ్లడ్ ఫ్లోలో కూడా వైటల్ రోల్ ప్లే చేస్తుంది సిఎండి. అంతేకాదండి మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో, మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి, అర్థమైందా, దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి టైర్డ్నెస్ అంటే మనం అలసటని తీసివేయడానికి కూడా సిఎండి పనిచేస్తుంది అనమాట. సో మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మన లివర్ లోకి వెళ్ళి ఎనర్జీగా మనకి తయారవ్వాలి. సో ఇదంతా కూడా ప్రాసెస్ సిఎండి వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మన ఫుడ్ తీసుకున్న ఫుడ్ ఎనర్జీగా మారి సెల్యులార్ లెవెల్లో మైటోకాండ్రియా వరకు అందడానికి సిఎండి అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు మనం తీసుకునే మినరల్స్ ఏవైతే ఉన్నాడో బాడీలో మొత్తం ట్రాన్స్పోర్ట్ అంటే పోవడానికి, అవి ప్రయాణించడానికి కూడా సిఎండి పనిచేస్తుంది. ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క మినరల్ ని, ప్రతి ఒక్క విటమిన్ ని, ప్రతి ఒక్క సెల్ కణజాలం వరకు తీసుకెళ్ళడానికి ఏదైనా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది అని అంటే అదేంటి అని అంటే సిఎండి. బ్లడ్ తో పాటు బ్లడ్ తీసుకెళ్తుంది ఎలాగూ, ఆ బ్లడ్ అంతా సమర్థవంతంగా దాన్ని తీసుకెళ్ళాలి అక్కడ వరకు అని అంటే సిఎండి అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే లీడర్స్, సిఎండిలో అంతేకాదండి కాల్షియం, మెగ్నీషియము, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, బ్లడ్ స్ట్రీమ్ లో బ్లడ్ ఫ్లో ఉండాలి, హార్ట్ అనేది పంపింగ్ కరెక్ట్ గా జరగాలి అని అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే మినరల్స్ ఏం కావాలి అని అంటే కాల్షియం, మెగ్నీషియం ఈ రెండు అవసరం. ఇవి రెండు కూడా కాల్షియం మనకి ఖచ్చితంగా డైలీ తీసుకోవాల్సింది. ఎందుకు అనంటే కాల్షియం అనేది వాటర్ సాల్యుబుల్, నీళ్ళలో కరిగిపోయే తత్వం కలిగి ఉంటుంది కాబట్టి, సారీ సి విటమిన్, కాల్షియము, మెగ్నీషియము బాడీ తయారు చేసుకోలేదు. వెరీ సారీ లీడర్స్, కాల్షియం, మెగ్నీషియం బాడీ తయారు చేసుకోలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే బయట నుంచి ఇస్తాం. సో బోన్స్ లో ఆల్రెడీ కాల్షియం ఉంటుంది, అట్లాగని చెప్పి హార్ట్ పని చేయాలంటే కాల్షియం కావాలి, బాడీ తయారు చేయలేదు కదా. సో మనం తీసుకునే ఆహారంలో కానీ ఉండాలి, లేదా మనం ఇచ్చే బయట నుంచి తీసుకునే ఏదైతే సిఎండి కానీ లేదా ఇంకేమన్నా సప్లిమెంట్స్ ఉన్నాయో వాటి నుంచి ఇవ్వాలన్నమాట. సో ఇవి రెండు మన బ్లడ్ స్ట్రీమ్ లో చాలా ఉపయోగపడతాయి. బ్లడ్ బాడీ మొత్తం సర్క్యులేట్ అవ్వడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ రెండింటిని కూడా సిఎండి అధిక మొత్తంలో మనకి అందించడానికి హెల్ప్ చేస్తుంది. చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డోసేజ్ అనేది సింపుల్ అండి. సింపుల్ గా ఏం లేదు, సిఎండిని 7 drops ఆఫ్ సిఎండి 1 లీటర్ వాటర్ లో వేసి ఒక్కసారి షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా వేగానే కరిగిపోతాయి, మిక్స్ అయిపోతుంది. అయినా మన సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి షేక్ చేసి తాగడంలో తప్పేం లేదు కదా. సో ఒకసారి షేక్ చేసి తాగొచ్చు. సో ఇది ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ, మెటల్ బాటిల్లో, గాజు బాటిల్లో కానీ కలుపుకోవాలి. మెటల్ బాటిల్లో కలుపుకోకూడదు. ఎందుకు అని అంటే మెటల్ అనేది మన ఏదైతే ఉందో మెటల్, స్టీల్ కానీ ఐరన్ కానీ ఏదైనా బాటిల్, ఏదైతే మెటల్ బాటిల్స్ ఉంటాయో అవి ఏం చేస్తాయంటే ఇందులో ఉన్న మినరల్స్ ని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి.
అంటే పీల్ చేసుకుంటాయి. సో అందుకనే మెటల్ బాటిల్లో కలపొద్దని చెప్తారు. సో ప్లాస్టిక్ బాటిల్, గాజు బాటిల్ ఏంటి అని అంటే వాటికి అబ్జర్వ్ చేసుకునే ఆ శక్తి ఉండదు కాబట్టి ఈ రెండిట్లో కలుపుకొని తాగొచ్చు అనమాట. సో సిఎండి అనేది 100% మీరు ఎవరికి ఏ సప్లిమెంట్ సజెస్ట్ చేసినా, మళ్ళొకసారి ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి ఏ సప్లిమెంట్ మీరు సజెస్ట్ చేసినా సిఎండి అనేది బేస్ ప్రొడక్ట్ కింద ఇచ్చేయచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ మనకి ప్రైమ్ కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే సబ్లింగ్వల్ స్ప్రేస్. ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ అనేటివి ఓన్లీ అండి చూడండి మనకి ఎక్కడ దొరకవు. మన అదృష్టము మనం వెస్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనకి వెస్టేజ్ లో సబ్లింగ్వల్ స్ప్రేస్ దొరుకుతున్నాయి. ఎందుకు అని అంటే ఈ సబ్లింగ్వల్ టెక్నాలజీ అనేది కనిపెట్టింది ఎవరు అంటే ప్రశాంత్ జిందల్ అండి. ప్రశాంత్ జిందల్ 6 సంవత్సరాల కృషి ఇది. సో 6 లాంగ్ ఇయర్స్ ఆయన కష్టపడి ఈ యొక్క టెక్నాలజీని కనిపెట్టి బయట ఎక్కడ ఏ ఫార్మా కంపెనీకి ఇవ్వలేదు. ఎందుకు అని అంటే ఏ ఫార్మా కంపెనీకి ఇచ్చినా అందులో కల్తీ అనేది జరుగుతుంది. సో అది మిస్యూజ్ అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి అతను చాలా ఆలోచించి ప్లాన్ చేసుకొని ఎక్కడ ఏ కంపెనీకి మనం ఈ టెక్నాలజీ ఇస్తే మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఆలోచించి వెస్టీజ్ కి దీన్ని అందజేయడం జరిగింది అనమాట. వెస్టీజ్ అనేది అంత నమ్మకమైన కంపెనీ. సో మనం చెప్తాం కదా మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ ఏదైతే ఉందో అది వెస్టీజ్ అని చెప్పవచ్చు. సో వెస్టీజ్ కి తను అందించారు. సబ్లింగ్వల్ అంటే నాలుక కింద స్ప్రే చేసుకునేది. సబ్ అంటే కింద అండి, లింగ్వల్ అంటే నాలుక. సో నాలుక కింద స్ప్రే చేసుకునేదే సబ్లింగ్వల్ స్ప్రే. నాలుక కిందే ఎందుకు స్ప్రే చేసుకోవాలి అని అంటే మీరు చూడండి ఏదైనా క్యాప్సూల్ కానీ లేకపోతే మీరు ఇంకేదైనా ఫుడ్ కానీ ఏది తీసుకున్నా ఎలా మనకి పనిచేస్తుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్సూలే తీసుకుందాం. క్యాప్సూల్ తీసుకొని నోట్లో వేసుకొని నీళ్లు తాగిన తర్వాత అది మన ట్రాకియా ద్వారా మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళాలి. డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత అది కరగాలి. కరిగిన తర్వాత దాంట్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయ్యి అక్కడ నుంచి లివర్లోకి వెళ్ళి మిగిలిన పార్టికల్స్ అన్ని ఎక్కడ కిడ్నీలోకి వెళ్తాయి అనమాట. సో అక్కడ లివర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బ్లడ్ స్ట్రీమ్ లో కలవాలి. బ్లడ్ స్ట్రీమ్ లో కలిసి ఏదైతే మనం క్యాప్సూల్ వేసుకున్నామో ఆ పర్టికులర్ ఏరియాని టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళడానికి దానికి ఒక 1/2 hour to 40 minutes టైం పడుతుంది. సో అలాగని క్యాప్సూల్ వేసుకుంటే మనం ఏదైతే క్యాప్సూల్ ఫర్ ఎగ్జాంపుల్ డోలోనో లేకపోతే పారాసెటమాల్ వేసుకున్నారు, దేనికి హెడ్ ఏక్ వచ్చిందని వేసుకున్నారు. సో హెడ్ ఏక్ మాత్రమే పనిచేయదు పారాసెటమాల్. సో బాడీ పెయిన్స్ మీద పనిచేస్తుంది, అంతేకాదు మనకి కోల్డ్ కింద మీద పనిచేస్తుంది ముక్కులో. సో ఒక్క దానికోసం మనకి ఖచ్చితంగా క్యాప్సూల్ ఉండదు, మనకి సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ ఉంటాయి. సో బ్లడ్ స్ట్రీమ్ లో ఎప్పుడైతే మనం తీసుకున్న క్యాప్సూల్ కలుస్తుందో దాని యొక్క పని ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అది కలవడానికి 40 minutes పడుతుంది. అంటే మీరు ఓన్లీ హెడేక్ కోసం క్యాప్సూల్ తీసుకుంటే మిగతా వాటి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అదే సబ్లింగ్వల్ స్ప్రే అనుకోండి, మీరు డి విటమిన్ తీసుకుంటే డి విటమిన్ డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసిపోతుంది, సి తీసుకుంటే సి డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసిపోతుంది విత్ ఇన్ సెకండ్స్. ఎందుకు అని అంటే మన నాలుక కింద నరాలు ఏవైతే ఉన్నాయో, మన ఆర్టరీస్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ స్ట్రీమ్ లోకి తీసుకెళ్లేటివి అవి నాలుక కింద ఓపెన్ అవుతాయి. సో అక్కడ మీరు ఎప్పుడైతే స్ప్రే చేస్తారో డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది. మనం తీసుకునే ఏదైతే విటమిన్ ఉందో అది డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోతుంది. సో మనం తీసుకునేటివి కూడా సప్లిమెంట్సే కాబట్టి, అంటే ఫుడ్ లో మనకి ఏదైతే దొరకట్లేదో అవే తీసుకుంటున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మేజర్ పాయింట్ ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి. సో బ్లడ్ స్ట్రీమ్ లో డైరెక్ట్ గా కలిసిపోతుంది. సో దాని పనితనం ఎంతసేపట్లో స్టార్ట్ అవుతుంది అని అంటే విత్ ఇన్ సెకండ్స్. సో చూడండి ఫస్ట్ ప్రాసెస్ కి మనం ఏం చేసాము, ఒక క్యాప్సూల్ తీసుకొని డి విటమిన్ అనుకోండి, ఒక క్యాప్సూల్ తీసుకొని వేసుకుంటే
అది ట్రాకియా నుంచి గొంతులో నుంచి మీ కడుపులోకి వెళ్ళి అక్కడ నుంచి యాసిడ్స్ వల్ల కరిగి అక్కడ నుంచి లివర్ లోకి వెళ్ళి లివర్ దగ్గర నుంచి సో దాని పనితనం అనేది స్టార్ట్ అవ్వాలి. అవునా కదా? సో అదే వేరాజ్ ఇక్కడ మన సబ్లింగ్వల్ స్ప్రే అయితే ఏమవుతుంది అని అంటే, మీరు ఏదైతే సబ్లింగ్వల్ స్ప్రే తీసుకున్నారో ఆ స్ప్రే తీసుకొని నాలుక కింద వన్ స్ప్రే చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్ లో 2 to 3 సెకండ్స్ లో డైరెక్ట్ గా ఫస్ట్ మీరు బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయిపోతుంది. అక్కడ నుంచి పని స్టార్ట్ చేస్తుంది 5 సెకండ్స్. సో 5 సెకండ్స్ లో పని చేసేది బాగుంటుందా, మనకి తొందరగా రిజల్ట్ కనబడుతుందా, లేదా 30 to 40 మినిట్స్ జరిగే దాంట్లో మనకు తొందరగా రిజల్ట్ కనబడుతుంది? సో ఆలోచించండి. సో విటమిన్స్ కూడా మనకి తొందరగా రిజల్ట్ కావాలంటే సబ్లింగ్వల్ స్ప్రేస్ మనం రిఫర్ చేయాలి. సో ఎందుకు రిఫర్ చేయాలి అని అంటున్నాను అని అంటే, మనం ఇచ్చే క్యాప్సల్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఫుడ్ లేదా విటమిన్స్ లేదా మినరల్స్ లేదా సప్లిమెంట్స్ మనం ఇచ్చేటివి తీసుకోవడానికి పౌడర్ రూపం ఇస్తే ఎవరు తీసుకోరు. వాటర్లో కలుపుకొని తాగండి లేకపోతే పాలలో కలుపుకొని తాగండి అని అంటే అంత ముందుకు రారు. ఎందుకంటే జనాలు ఎక్కువ క్యాప్సిల్స్ అలవాటు పడిపోయి ఉన్నారు. చిన్న ప్రాబ్లం వచ్చిందా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక క్యాప్సిల్ తెచ్చుకోవాలా, వేసేసుకోవాలా. సో అట్లా జనాలంతా అట్లా అలవాటు పడిపోయినారు. కాబట్టి ఈ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే, మన వెస్టీజ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏదన్నా ఆర్గానిక్ ఫుడ్ ని కూడా క్యాప్సూల్ రూపంగా అందిస్తుంది. ఎందుకు అని అంటే అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మనం ఇచ్చే సప్లిమెంట్స్ కూడా అందుకే వెస్టీజ్ అనేది క్యాప్సూల్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు ఏదైతే సప్లిమెంట్స్ ఇస్తున్నారో దాంతో పాటు ఇవి కూడా సజెస్ట్ చేయండి. ఇవి సజెస్ట్ ఎందుకు చేయాలి అని అంటే, ఇవి కూడా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇవి కూడా ప్రైమ్ కేటగిరీ. ప్రైమ్ అంటే ఏం చెప్పుకున్నాం అంటే, మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఖచ్చితంగా వాడాల్సినవి, అత్యుత్తమమైనవి, ప్రధానమైనవి. సో ఇవి ఖచ్చితంగా హెల్దీ ఉన్న పర్సన్ అయినా వాడాలి, హెల్దీ లేని పర్సన్ అయినా వాడాలి. ఇంకోటి మనం ఏం చెప్తాం, వాడిన తర్వాత మనం రిఫర్ చేస్తాం, అవునా కదా? రైట్. వాడిన తర్వాత రిఫర్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మనం వాడుకోవాలంటే ఏం చేయాలంటే దాని గురించి తెలిసి ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్క కేటగిరీ అంటే సబ్లింగ్వల్ స్ప్రేలో 4 ఉన్నాయండి. సో ఒక్కొక్క దాని గురించి ఒక 2 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతాను. సో ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రశాంత్ జిందల్ గారి గురించి. ఆయన చూడొచ్చు మీరు ఇక్కడ. సో ప్రశాంత్ జిందల్ గారు ఇతనే అండి మనకి టెక్నాలజీ అందించింది. చూడండి, ఇది వచ్చేసి మనకి డి విటమిన్ అన్నమాట. డి విటమిన్ ఎందుకు పనిచేస్తుంది మనకి? డి విటమిన్ ఎందుకు పనిచేస్తుంది అని అంటే, స్ట్రాంగర్ బోన్స్ అన్నమాట. బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే మనం కూడా స్ట్రాంగ్ గా ఉంటాం, అవునా కదా లీడర్స్? బోన్స్ మనకి స్ట్రాంగ్ గా ఉంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాం. ఎక్కడికైనా వెళ్ళాలి, నడవాలన్నా, లేవాలన్నా, పడుకోవాలన్నా, ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ మనకి ఏం స్ట్రాంగ్ ఉండాలంటే బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి. దాని తర్వాత మజిల్స్. సో ఒక్కొక్క దాని ఫస్ట్ ఏంటి అంటే బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే మనం డైలీ యాక్టివిటీస్ అన్ని పనులు చేసుకోగలుగుతాం. సో డి విటమిన్ అనేది మనకి ఒక సన్ లైట్ లో మనకి దొరుకుతుంది అని చెప్పి, ఎర్లీ మార్నింగ్ సన్ లైట్ లో దొరుకుతుంది అని చెప్పి మనం అందరం మాట్లాడతాం. కానీ సన్ లైట్ లో మనకు దొరికే విటమిన్ డి ఎంత అని అంటే 7% మాత్రమే, 7% మాత్రమే దొరుకుతుంది లీడర్స్. ఎందుకు అని అంటే ఆ టైంకి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కి డి విటమిన్ అనేది దొరుకుతుంది, కానీ 7%. ఇంతకు ముందు దొరికేది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఓజోన్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది మనకి. సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడడానికి ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది అనమాట, ఓజోన్ పొర. ఆ పొర ఈ పొల్యూషన్ల వల్ల ఖరాబ్ అవ్వడం వల్ల ఏమైందనంటే, మనకి ఏదైతే సన్లైట్ నుంచి వచ్చే విటమిన్ డి దొరుకుతుందో అందులో అల్ట్రా వైలెట్ రేస్ అంటాం కదా, అతి నీల లోహిత కిరణాలు కూడా రావడం జరుగుతుంది. సో మనకు అందాల్సిన డి విటమిన్ సన్ రేస్ నుంచి అందడం బంద్ అయిపోయింది ఇన్ ద సెన్స్ తగ్గిపోయింది. సో అది మనము పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్తారు చాలా మంది. సో 7-8 వరకు ఆ టైం వరకు చేస్తే మనకి సన్ లైట్ లో డి విటమిన్ దొరుకుద్ది అంటారు. దొరుకుద్ది, నామమాత్రంగా దొరుకుద్ది. సో మన బాడీకి ఎంత అవసరం అంత దొరకదు. సో దాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మళ్ళీ బయట నుంచే తీసుకోవాలి. సో అలాంటి డి విటమిన్ మన బాడీకి
చాలా అవసరం అనమాట బోన్స్ హెల్తీగా ఉండడానికి. సో బోన్స్ హెల్తీగా ఉండడానికి డి విటమిన్ అవసరం కాబట్టి పొద్దున్నే లేచి చాలా మంది రన్నింగ్ కానీ వాకింగ్ కానీ సన్లైట్ వచ్చేంత వరకు ఉంటారు. సో అందులో 7% దొరుకుతుంది. మరి మిగతా దానికోసం మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. వెస్టీజ్ లో విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే తీసుకుంటే చాలు 100% మీకు విటమిన్ డి అనేది మీ రోజువారీ అవసరాలకు ఎంత కావాలో అంత అందుతుంది. ఇలా మీరు చెప్పగలిగితే డి విటమిన్ సబ్లింగ్వల్ స్ప్రేని మీరు ఎవరికైతే సజెస్ట్ చేస్తున్నారో వారికి ఇలా క్లియర్ గా చెప్పగలిగితే తీసేసుకుంటారు. సో అట్లా చెప్పడానికే మీరు అట్లా నేర్చుకోవడానికే మా ఈ చిన్న ప్రయత్నం. సో లేటెస్ట్ డి విటమిన్ ఏం చేస్తుందనంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది, బూస్ట్ చేసి సపోర్ట్ చేస్తుంది. డి విటమిన్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది. ఎలా సపోర్ట్ చేస్తుంది అని అంటే మనం కాల్షియం ఏదైతే ఉందో మనం తీసుకునే కాల్షియము అది రెగ్యులైజ్ చేసి ఫాస్ఫరస్ ఏదైతే ఉందో మన బాడీలో దాన్ని రెగ్యులైజ్ చేసి దాన్ని బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి డి విటమిన్ అనేది బాగా పనిచేస్తుంది. సో చాలా మంది మీరు గమనించవచ్చు, చాలా మంది అంటారు గ్యాస్ ప్రాబ్లం ఉంది అని అంటారు. సో మనం ఇచ్చే సప్లిమెంట్స్ ద్వారా గ్యాస్ ప్రాబ్లం చాలా వరకు క్యూర్ అవుతుంది. దాని తర్వాత కూడా ఏమంటారు అంటే బోన్స్ లో కొద్దిగా గ్యాస్ ఫామ్ అయినట్టు ఉంది, కొద్దిగా పెయిన్ వస్తుంది అన్నట్టు మాట్లాడతారు. సో బోన్స్ లో ఉండేది ఏంటి అని అంటే ఫాస్ఫరస్. సో ఆ ఫాస్ఫరస్ ని కాల్షియం ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట డి విటమిన్. అంటే బ్యాలెన్స్ చేస్తుంది, బ్యాలెన్స్ చేసి మన బాడీకి ఎంత అవసరమో మనం తీసుకునే ఫుడ్ లోంచి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్సెస్ ఉండనివ్వదు, తక్కువ ఉండనివ్వదు, మనకి ఎంత అవసరమో అంత ఉంచడానికి ఉపయోగపడేది డి విటమిన్ అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ కదా, ఎవరన్నా ఎప్పుడన్నా బోన్స్ లో మాకు పెయిన్ వస్తుంది, గ్యాస్ బోన్స్ లో గ్యాస్ ఫామ్ అయినట్టుంది అని చెప్పి ఎవరన్నా అంటే వాళ్ళకి ఫస్ట్ సజెస్ట్ చేయండి ఏంటి అని అంటే డి విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే సజెస్ట్ చేసేయండి. ఓకే లేటెస్ట్ నెక్స్ట్ విటమిన్ డి ఒకవేళ మనకి తక్కువగా ఉంటే ఏమవుతుందని అంటే విటమిన్ డి తక్కువగా మన బాడీలో మనం తీసుకునే ఆహారంలో తక్కువ అయితే ఏమవుతుందని అంటే కాల్షియం రెగ్యులేట్ చేయాలి కదా మరి బోన్స్ లో, తర్వాత హార్ట్ కి రెగ్యులేట్ చేయాలి కదా కాల్షియం, అంటే బ్యాలెన్స్ చేయాలి కాబట్టి హార్ట్ కి కావాల్సిన కాల్షియం, అంటే హార్ట్ కి కాల్షియం ఎందుకు అనే డౌట్ రావచ్చు. హార్ట్ కి కాల్షియం ఎందుకు అని అంటే హార్ట్ లో మన గుండెలో ఉండే మజిల్స్ ఉంటాయి కదా, ఆ మజిల్స్ కాంట్రాస్ట్ అవ్వడానికి లేదా రిలీజ్ అవ్వడానికి, అంటే అవి హార్ట్ అనేది పంపింగ్ అనేది కరెక్ట్ గా చేయాలంటే ఏమవుతుందంటే ఒకసారి వాల్స్ మూసుకుపోతే తర్వాత తెరుచుకుంటాయి. సో అది కరెక్ట్ గా జరగాలి అని అంటే కాల్షియం అనేది అవసరం అక్కడ. సో ఆ కాల్షియం మెగ్నీషియం ఆ రెండు అక్కడ అవసరం కాబట్టి ఆ కాల్షియం ఎప్పుడైతే అక్కడ తగ్గిపోతుందో హార్ట్ లో తగ్గుతుందో రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి విటమిన్ డి ఏం చేస్తుంది అని అంటే బోన్స్ లోంచి కాల్షియం తీసి హార్ట్ కి అందిస్తుంది. సో కాల్షియం అందుకనే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటారు. పాలల్లో కాల్షియం చాలా ఉంటది కానీ ఇప్పుడు మనం తాగుతున్న పాలు వెనకటికి తాగిన పాలు ఒకటి కాదు కదా లీటర్. ఇంతకుముందు ఆవు పాలు బర్రె పాలు తాగేవాళ్ళు, ఇప్పుడు ప్యాకెట్ పాలు అయిపోయింది అలా కదా. సో పాలల్లో కూడా కాల్షియం ఉండట్లేదు. అందుకని విటమిన్ డి ఏం చేస్తుంది అంటే రెగ్యులేట్ చేస్తుంది అనమాట, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాదు విటమిన్ డికి యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్స్ అంటే మంట. సో ఇందాక నేను మాట్లాడాను కదా బోన్స్ లో చిన్న చిన్న నొప్పి కానీ మంట కానీ ఉంటుంది. సో వాటన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది, సో వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది. ఏది అంటే విటమిన్ ఏదైనా ఉంది అంటే అది విటమిన్ డి అన్నమాట. అంతేకాదు మన వెయిట్ లాస్ లో కానీ వెయిట్ మేనేజ్మెంట్ లో కానీ విటమిన్ డి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సో వెయిట్ పెరగాలనుకున్నా వెయిట్ తగ్గాలనుకున్నా డి విటమిన్ అవసరం. ఎందుకు అని అంటే మాట్లాడుకున్నాం కదా, మన బాడీలో మనం తీసుకునే ఆహారాన్ని అబ్జర్వ్ చేయడానికి కాల్షియం ఫాస్ఫరస్ వీటిని రెగ్యులేట్ చేయడానికి విటమిన్ డి అనేది అవసరం అని మాట్లాడుకున్నాం కదా. సో వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. అంతేకాదు విటమిన్ డి
మనకు కరెక్ట్ గా ఉంటే మనకి టైప్ 2 డయాబెటీస్ ఉంది కదా, దాన్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు విటమిన్ డి వల్ల. విటమిన్ డి రెగ్యులర్ ఎవరు తీసుకుంటారో, సో ఈ సప్లిమెంట్ కానీ విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే కానీ ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటున్నారో, షుగర్ ఉన్న వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ నుంచి రివర్స్ చేయొచ్చు, అంటే తగ్గించవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా, ఎవరైతే మీరు షుగర్ ఉన్న వాళ్ళకి గ్లైసెమిక్ హెల్త్ ఏదైతే ఇస్తున్నారో, గ్లూకోజ్ సారీ గ్లూకో హెల్త్, స్టీవియా, ఇవి ఎవరైతే సజెస్ట్ చేస్తున్నారో, నీమ్, ఇవి సజెస్ట్ చేస్తున్నారో, వాటితో పాటు డి విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే కూడా సజెస్ట్ చేయండి. సో నేను అఖిల్ సార్ చెప్పారు కదా కాంబినేషన్స్, అందులో కూడా చెప్పారు. సో అందులో మీరు విటమిన్ డి కూడా ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. టైప్ 2 డయాబెటీస్ రివర్స్ చేయడానికి అది కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాదు లీడర్స్, ఇంకా బోన్ డెన్సిటీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బోన్ గ్రోత్ లో, బోన్ డెన్సిటీలో విటమిన్ డి హెల్ప్ చేస్తుంది. డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి సో విటమిన్ డి అనేది కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. చాలా మంది స్ట్రెస్, డిప్రెషన్, సో డిప్రెషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలి అని అంటే, మీరు అనుకున్న పని ఏదైతే జరగలేదో దాని గురించి మీరు బాధపడమే, ఆ బాధని వారాలు వారాలు కంటిన్యూ చేయడమే డిప్రెషన్. సో అన్న లైటర్ నోట్ చెప్తాను. సింపుల్ గా లైటర్ నోట్ చెప్పాలి అని అంటే, ఇప్పుడున్న జనరేషన్ ప్రపోజ్ చేస్తారు కదా ఎవరికైనా, ఒక అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు. సో వీళ్ళు నాకు లైఫ్ టైం ఉంటారని ప్రపోజ్ చేస్తారు. ఆ ప్రపోజ్ చేసినప్పుడు కొంతమంది వర్కౌట్ అవుతుంది, కొంతమంది వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వని వాళ్ళు ఏం చేస్తారంటే బాధపడుతూ నెలలు నెలలు దేవదాసులాగా ఉంటారు కదా, దాన్నే డిప్రెషన్ అంటారు. సింపుల్ గా లైటర్ నోట్ చెప్పాలి అని అంటే, అట్లాంటి మన బాధని క్యారీ, అంటే వారాలు వారాలు క్యారీ చేయడమే డిప్రెషన్, అందులోంచి బయటికి రాకపోవడమే డిప్రెషన్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి విటమిన్ డి అనేది ఆ బాగా పనిచేస్తుంది. అంతేకాదు బ్రెయిన్ ఫంక్షన్ లో కూడా విటమిన్ డి చాలా బాగా పనిచేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో మన బ్రెయిన్ లో, వాటి నుంచి ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్ కి ఏదైతే కమ్యూనికేషన్ సప్లై అవ్వాలో, ఏదైతే మనం టీవీలో ఇంతకుముందు మనం చూసినప్పుడు, టీవీస్ లో కానీ లేదా డాక్టర్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఎక్స్రేలు అవి చూపిస్తారు కదా, అందులో చిన్న మెరుపు లాగా వస్తుంది అనమాట. అదేంటి అంటే న్యూరాన్స్ మధ్యలో కమ్యూనికేషన్. సో అది కరెక్ట్ గా ఉండాలి అని అంటే విటమిన్ డి అనేది అక్కడ బాగా పనిచేస్తుంది. అది విటమిన్ డి అనేది సఫిషియెంట్ గా ఉంటే ఆ న్యూరాన్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా బాగా జరుగుతాయి. అంతే కదండి. హైపర్ టెన్షన్ రిస్క్ కూడా తగ్గిస్తుంది విటమిన్ డి అనేది. హైపర్ టెన్షన్ అంటే ఆ, ఎక్కువగా యాంగ్జైటీ రావడం, టెన్షన్, ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోవడం, అరిచేయడము, ఏదైనా చిన్న పని వాళ్ళు అనుకున్నది జరగకపోయినా అరవడము, లేదా కోపం రావడం త్వరగా, ఆతృత పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా విటమిన్ డి వల్ల తగ్గుతాయి అన్నమాట. అంతేకాదు మజిల్ హెల్త్ మాట్లాడుకున్నాం కదా, బోన్ అనేది బోన్ డెన్సిటీలోనే కాదు, బోన్ ని కాపాడే అవయవం ఏదైనా ఉందంటే అది మజిల్. సో ఆ మజిల్ స్ట్రెంగ్త్ లో కూడా విటమిన్ డి అనేది పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది అనమాట. సో చూడండి, ఇవి ఎలా తీసుకోవాలి అని అంటే, ఒక్క స్ప్రే పర్ డే మీరు రోజులో మార్నింగ్ పూట తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. మీరు ఏదైనా తిన్నప్పుడైనా తీసుకోవచ్చు, తినక ముందైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మన అన్ని కూడా సప్లిమెంట్స్, కెమికల్ కాంపౌండ్స్ కాదు, న్యూట్రాసిటికల్స్, ఫార్మాసిటికల్స్ కాదు. సో మీరు ముందైనా తీసుకోవచ్చు, తినే ముందైనా తీసుకోవచ్చు, తిన్న తర్వాత అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి అంటే, నాలుక కింద ఒక్క స్ప్రే చేసుకుంటే చాలు, అది పర్ డే ఒక డోస్ సరిపోతుంది అనమాట, సింగిల్ స్ప్రే. సో లేటెస్ట్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవుదాము. ఇది వచ్చేసి విటమిన్ సి అన్నమాట. విటమిన్ సి అనేది కామన్ కోల్డ్, కాఫ్ ఎందుకు వస్తాయనంటే, ఇమ్యూనిటీ మనకి తగ్గిపోవడం వల్ల, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వస్తాయన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు ఉన్న వాతావరణానికి, అంటే ఇప్పుడు వర్షాకాలము, ఎండ నుంచి వర్షానికి వస్తున్న రోజుల్లో ఏమవుతుందంటే వెదర్ చేంజ్ ఉంటుంది. సో తొలకరి వర్షాలప్పుడు ఏమవుతుందంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో ఏదైతే ఎయిర్ పొల్యూషన్ ఇన్ని రోజులు అయిందో అదంతా పైకి పోయిందో దాని అంతా కిందికి తీసుకుని రావడం వల్ల మన ఇమ్యూనిటీ తట్టుకోలేక కొన్ని కొన్ని చిన్న చిన్న ఫ్లూస్ వస్తూ ఉంటాయి, జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే, వాతావరణం చేంజ్ అయ్యేటప్పుడు వచ్చే కామన్ కోల్డ్, ఫ్లూ అంటాం.
సో 2-3 డేస్లో తగ్గిపోతాయి ఇవి. కామన్ ఫీవర్ అయితే 2 రోజులు 3 రోజులు తగ్గిపోతుంది. బాడీ ఎందుకనంటే సడన్ గా వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని అక్లమటైజ్ అనంటే ఆ క్లైమేట్ నుంచి ఇప్పుడు కొత్తగా వస్తున్న క్లైమేట్ లోకి బాడీ చేంజ్ అయ్యే క్రమంలో ఫీవర్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది. వీటిని చూసి మనం ఏం చేస్తామనంటే భయపడిపోయి వెంటనే ఒక డోలో 650 పారాసెటమాల్ ఏదో తీసుకొని వచ్చి వేసుకోవడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే ఈ క్యాప్సూల్స్ వేసుకుంటారో మీకున్న ఇమ్యూనిటీ 6 months వెనక్కి వెళ్ళిపోతుంది. గమనించండి లీడర్స్, ఇమ్యూనిటీ మీరు కష్టపడి తయారు చేస్తున్న ఇమ్యూనిటీ ఒక్క పారాసెటమాల్ డోలో 650 వేసుకోవడం వల్ల ఏమవుతుందనంటే 6 నెలలు మీరు కష్టపడి ఏదైతే బాడీని ఇమ్యూనిటీ డెవలప్ చేస్తున్నారో అది రివర్స్ పోతుంది. అంటే 6 months బ్యాక్ వెళ్ళిపోతారు. అంత తగ్గిపోతుంది మన ఇమ్యూనిటీ. సో క్యాప్సూల్స్ వేసుకునే ముందు డాక్టర్ సజెషన్స్ లేకుండా అస్సలు వాడగలండి. ఇది ఒక సిన్సియర్ అడ్వైజ్ అన్న. సో వీడియోస్ మూవ్ ఆన్ అవుదాం. సో విటమిన్ సి అనేది మనకి వీటన్నిటి నుంచి కాపాడుతుంది. ఎందుకు అనంటే విటమిన్ డి ఏం చేస్తుంది అని అంటే మన ఇమ్యూనిటీని సపోర్ట్ చేస్తుంది. డి విటమిన్. విటమిన్ సి ఏం చేస్తుంది అని అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఓకే, రెండింటి మధ్యలో క్లియర్ కదా? విటమిన్ సి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. విటమిన్ డి ఏం చేస్తుంటే సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో విటమిన్ సి అనేది మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేయడం కాదు, మన సెల్ డ్యామేజ్ నుంచి సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీని కాపాడుతుంది. సో విటమిన్ సి అనేది డబ్ల్యూబీసీ కౌంట్ పెరగడానికి కూడా, అంటే వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరగడానికి కూడా పనిచేస్తుంది అనమాట. సో చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, డబ్ల్యూబీసీ అంటే ఏమంటామంటే స్కావెంజర్స్ ఆఫ్ ద బాడీ అంటామంటే మన ఒంటిలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఎవరు అని అంటే డబ్ల్యూబీసీ. పోలీస్ వ్యవస్థను ఎందుకు అన్నామంటే బయట నుంచి మన మీదికి కానీ మన ఒంట్లోకి కానీ ఏదైనా వైరస్ కానీ ఏదైనా దాడి చేసింది అని అంటే అక్కడ ఫస్ట్ వచ్చేటి ఏంటి అని అంటే డబ్ల్యూబీసీ. వైట్ బ్లడ్ సెల్స్ వస్తాయి, అక్కడ వాటితో పోరాడతాయి, ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. సో అందుకే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు లేదా చిన్న చిన్న కురుపులు అవుతా ఉంటాయి అప్పుడప్పుడు మన బాడీలో. సో ఆ కురుపులన్నీ ఏం లేదండి, ఫ్రీ రాడికల్స్ నుంచి వైట్ బ్లడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అది ఫైట్ జరిగినప్పుడు అక్కడ వైట్ బ్లడ్ సెల్స్ కొన్ని చచ్చిపోతాయి, ఫ్రీ రాడికల్స్ చనిపోతాయి. కాబట్టి చిన్న కురుపులాగా ఏర్పడి పస్ లాగా వస్తుంది. సో అదే సింపుల్ గా ఏం లేదు. దాన్నే మనం ఏమనుకుంటామంటే ఏదో అయిపోయింది, కురుపులు వచ్చేసినాయి అనుకుంటాం. సో మన బాడీలోకి ఏదైతే ఫ్రీ రాడికల్స్ కానీ ఏదైనా వైరస్ కానీ అటాక్ అవుతుంది అంటే ఫస్ట్ మనకి వచ్చి నిలబడేది ఏంటి అని అంటే డబ్ల్యూబీసీ. ఆ డబ్ల్యూబీసీని బూస్ట్ చేసేది లేదా వాటిని సపోర్ట్ చేసేది ఏదైనా ఉంది అని అంటే విటమిన్ సి అనమాట. సో అది యాంటీ ఆక్సిడెంట్ లా కూడా పనిచేస్తుంది బాడీకి. విటమిన్ సి అనేది హ్యూమన్ బాడీకి చాలా అవసరం అండి. అది స్టోర్ చేసుకోలేదు. సి విటమిన్ ని బాడీ స్టోర్ చేసుకోలేదు. ఖచ్చితంగా రోజు మనం తీసుకునే ఆహారంలో తీసుకోవాల్సింది, ఎందుకంటే ఇది వాటర్ సాల్యుబుల్. చిన్న కన్ఫ్యూజన్ అయిందండి, సారీ లీడర్స్. ఫస్ట్ కాల్షియం లో చెప్పాను, అది కాదు, కాల్షియం కాదు. విటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్. సో వాటర్ లో సాల్యుబుల్ అవుతుంది అంటే కరిగిపోతుంది కాబట్టి బాడీ దాన్ని స్టోర్ చేసుకోలేదు, సో నిలువ ఉంచుకోలేదు. సో మనం ఏదైనా నిలువ ఉంచుకోలేదు అంటే ఏం చేయాలంటే ప్రతిరోజు దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రతిరోజు సి విటమిన్ తీసుకోవాలి అని అంటే మీరు ఏమేమి తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా 2 ఉసిరికాయలు తినాలి, నిమ్మకాయ తినాలి, ఆరెంజ్ తినాలి. సో ఇవన్నీ మనం తింటున్నామా డైలీ బేసిస్ లో? రోజు 2 ఉసిరికాయలు, ఒక 10 నుంచి 12 ఆరెంజెస్, ఒక 2 నిమ్మకాయలు నవలి మింగగలుగుతున్నాం. సో అలా మీరు మింగినట్లయితే వెరీ గుడ్ లీడర్స్, మీరు 100% మీ హెల్త్ ని కాపాడుకున్నట్టే, మీరు కాన్షియస్ లో ఉన్నట్టే. ఒకవేళ మీ ఆన్సర్ నో అయితే విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే వాడాల్సిందే. సారీ టు సే, ఎందుకనంటే విటమిన్ సిని మన బాడీ స్టోర్ చేసుకోలేదు కాబట్టి ప్రతిరోజు డైలీ బేసిస్ లో మనం దాన్ని తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా విటమిన్ సిని మన బాడీకి అవసరం కాబట్టి అది డైలీ బేసిస్ లో కంపల్సరీగా మనం తీసుకోవాల్సిందే. ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఇట్స్ అబౌట్ ఇమ్యూనిటీ. మన బాడీలో
ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి అని అంటే, ఇమ్యూనిటీ రావాలి మనకి అని అంటే ఖచ్చితంగా విటమిన్ సి అనేది ఉండాలి. నెక్స్ట్ లీడర్స్ అది ఏం చేస్తుంది అంటే కామన్ కోల్డ్ నుంచి కాఫ్ నుంచి మనల్ని కాపాడుతుంది. సో ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాము. సో అంతేకాదు మెయింటైనింగ్ హెల్తీ స్కిన్, బ్లడ్ వెజల్స్, బోన్స్ అండ్ కార్టిలేజ్ కానీ, మన బోన్స్ కానీ, మన బ్లడ్ వెజల్స్ కానీ, మన స్కిన్ కానీ హెల్తీగా ఉండాలంటే విటమిన్ సి అనేది అవసరము. ఆ, కాబట్టి ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుందని చెప్పాను ఆల్రెడీ. అన్వాంటెడ్ సబ్స్టెన్స్ అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ, ఏదైతే వైరస్ అటాక్ అయినా సరే, లేకపోతే మన బాడీలో ఉన్న అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే అవసరం లేనివి, మన బాడీకి అవసరం లేనివి పదార్థాలు ఏవైతే లోపల ఉంటాయో, టాక్సిన్స్ కానీ ఏవైతే ఉంటాయో, దాన్ని ఫ్లష్ అవుట్ చేయడానికి సి విటమిన్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. ఇది అంతే కదండి, ఆర్ఓఎస్ అంటాం దీన్ని, రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీసీస్ అంటాం దీన్ని. సో వాటిని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మన బాడీలో. అంతేకాదు ఇట్ హెల్ప్స్ ద బాడీ టు అబ్జర్వ్ ఐరన్. బాడీకి అంటే బ్లడ్ లో ఐరన్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఐరన్ లేకపోతే హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది. సో కంపల్సరీగా ఐరన్ బాడీకి అవసరం కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకోవడంలో సి విటమిన్ అనేది పనిచేస్తుంది. అంతేకాదు ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది. మన దెబ్బలు తగిలినప్పుడు త్వరగా మానడానికి విటమిన్ సి అనేది పనిచేస్తుంది. సో విటమిన్ సి అనేది తక్కువగా ఉంటే బాడీలో ఏం జరుగుతుంది అని అంటే స్కార్వీస్ అంటే అవి ముడతలు రావడం కానీ, లేదా చర్మం చిట్లినట్లు ఇవి గీతలు పడడం కానీ, అట్లాంటి స్కార్వీస్ రావడం జరుగుతుంది. అంతేకాదండి, స్వాలన్ జాయింట్స్ అంటామంటే జాయింట్స్ ఉంటాయి కదా, మన బోన్స్ మధ్యలో జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి వాపులకు గురవుతుంది అనమాట. అంతేకాదు మన చిగుళ్ళు ఉంటాయి కదా, అవి రక్తం రావడము, పండ్లు లూజ్ అవ్వడము. సో అంతేకాదు బ్లడ్ తగ్గిపోవడం, బాడీలో బ్లడ్ తగ్గుతూ ఉండడం జరుగుతుంది. సో దీని డోసేజ్ ఎలా తీసుకోవాలి అని అంటే డైలీ 3 స్ప్రేస్ తీసుకోవాలి. 3 పూట్ల 3 స్ప్రేస్ తీసుకోవాలి. సో 3 పూట్ల 4 కింద 3 స్ప్రేస్ తీసుకుంటే ఈ డోస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ, దెబ్బలు తగ్గడము, కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే హార్ట్ కి సంబంధించిన హెల్త్ అంతా కూడా రీస్టోర్ అవుతుంది, క్యాట్రాక్ట్స్ నుంచి కాపాడుతుంది, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి అది త్వరగా రాకుండా మనకి కాపాడుతుంది అనమాట. డయాబెటీస్, అనిమియా అంటే చెప్పిన బ్లడ్ లో తక్కువ ఉండడం, అలర్జీస్, సో మోషన్ సిక్నెస్, ఎవరికైతే మోషన్ రాదో, కాన్స్టిపేషన్ ఉంటారో వాళ్ళకి, కామన్ కోల్డ్ అండ్ ఫ్లూ అన్నిటి నుంచి కాపాడుతుంది. సో అఖిల్ సార్ ఆల్రెడీ 10 దాటిపోయింది, కంటిన్యూ చేయమంటారా? ఎస్ సార్, కంటిన్యూ చేయండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ లీడర్స్, విటమిన్ B12. సో త్వరగా కంప్లీట్ చేసేస్తాను, ఒక 10 minutes లో కంప్లీట్ చేసేస్తాను. విటమిన్ B12 ఏం చేస్తుంది? విటమిన్ B12 మనకి ఎందుకు అవసరం అని అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి విటమిన్ B12 అనేది అవసరం బాడీ. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఆర్బిసి, ఎర్ర రక్త కణాలు మనకి ఫామ్ అవ్వాలి, రక్తంలో ఫామ్ అవ్వాలి, అవి హెల్దీగా ఉండాలి అంటే విటమిన్ B12 ఉండాలి. సో విటమిన్ B12 మనకి దేనికి పనిచేస్తుంది, ఏమేమి చేస్తుంది అనేది మాట్లాడుతాం. మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దాన్ని సెల్యులార్ ఎనర్జీగా మార్చడానికి విటమిన్ B12 అనేది కావాలి. సో అది ఏం చేస్తుంది అంటే మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్ లో బాగా యూజ్ అవుతుంది. సో మెంటల్ హెల్త్ లో యూజ్ అవుతుంది. మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది హెల్దీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. మన నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ సెల్స్, న్యూరాన్స్, ఇవన్నీ కూడా, పిట్యూటరీ గ్లాండ్, ఇవన్నీ కూడా హెల్దీగా ఉండడానికి విటమిన్ B12 అనేది పనిచేస్తుంది అనమాట. అంతేకాదు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎర్ర రక్త కణాలు మన ఫామ్ అవ్వడానికి, ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి విటమిన్ B12 హెల్ప్ చేస్తుంది. ఆక్సిడేషన్ లెవెల్స్ బ్లడ్ సెల్స్ లో, మనం తీసుకునే ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్ బ్లడ్ లో ఎక్కువ కలవడానికి, ఆ కలిసిన బ్లడ్ ని బాడీ అంతా తీసుకెళ్ళడానికి విటమిన్ B12 అనేది హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి, బాడీలో హై ఎనర్జీ లెవెల్స్ ఉండాలి అంటే B12 ఉండాలి. సో హై ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది B12. అంతేకాదు DNA జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ తయారవడంలో హెల్ప్ చేసేది కూడా విటమిన్ B12 అన్నమాట. ఆ మెటీరియల్ ఏంటంటే అలా
ఇట్ హెల్ప్స్ టు మేక్ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అలౌ ద సెల్. సెల్ లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్క సెల్లులో మన డిఎన్ఏ అనేది అనమాట, ఆ ఫార్మేషన్ ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా ఫామ్ అవ్వడానికి, సో మన జెనెటిక్ డిసార్డర్స్ రాకుండా, మన జెనెటిక్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి విటమిన్ B12 అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాదు మెటబాలిక్ ఎనిమియా, అంటే మెటబాలిక్ ఎనిమియా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మెటబాలిజం తక్కువగా ఉంటుంది చాలా మందికి. సో ఆ మెటబాలిక్ ఎనిమియా అని కూడా విటమిన్ B12 అనేది ఓవర్కమ్ చేస్తుంది, సో అధిగమిస్తుంది. విటమిన్ B12 తక్కువగా ఉంటే ఆ సిమ్టమ్స్ ఏంటో చూద్దాం లీడర్స్. పేల్ స్కిన్ ఉంటుంది. పేల్ స్కిన్ అంటే స్కిన్ తెల్లబడడం, పొడి బారడం, పేల్ స్కిన్ ఉంటుంది. నమ్నెస్ ఉంటుంది, అంటే కాళ్ళు చేతులు త్వరగా తిమ్మిర్లు పడతాయి. డ్యామేజ్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, అంటే మా మందబుద్ధి అంటాం కదా, సో అది అవుతుంది. లేదా మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది చాలా మందికి మతిమరుపు వస్తుంది అని అంటారు. అల్జైమర్ సెల్స్ కానీ మతిమరుపు కానీ వస్తుంది అని అంటారు కదా. సో దానికి కూడా ఎందుకు వస్తుంది అంటే B12 అనేది తక్కువ ఉండడం వల్ల వస్తుంది. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలా పిల్లలు పుట్టకపోవడం, వాటిలో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా విటమిన్ B12 తక్కువగా ఉండడం వల్ల వస్తాయి. డిప్రెషన్కి వెళ్తాం. మన నోట్లో సోర్నెస్, అంటే వగరు కానీ చేదు కానీ ఆ టేస్ట్ అనేది మౌత్ లో, మన నోట్లో, ఆ టంగ్, మన నాలుగు మీద అలాగే ఉండిపోదు. సో ఇవన్నీ కూడా దానికి సిమ్టమ్స్ అన్నమాట. ఓకే లీడర్స్, నెక్స్ట్ వచ్చేసి మల్టీవిటమిన్. మల్టీవిటమిన్ అంటే ఇందులో అన్ని విటమిన్స్ ఉన్నాయి. ఓకే, మనకి బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ కూడా ఈ మల్టీవిటమిన్ లో ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇది ఏం చేస్తుంది అని అంటే మనం తీసుకున్న న్యూట్రిషన్ లో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. మనం డైట్ తీసుకుంటాం కదా, రోజువారీ ఆహారం మనం ఏదైతే తీసుకుంటామో అందులో మనకి బాడీకి కావాల్సిన కొన్ని విటమిన్స్, మినరల్స్ ఇందాక అందామని ఫస్ట్ మనం CMD మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాం కదా. సో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి కూడా మల్టీవిటమిన్ అనేది పనిచేస్తుంది. సో ఆ గ్యాప్ ని మన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, సో మన బాడీకి ఒక 60 లేదా ప్రతి డైలీ యూసేజ్ లో మనకి కావాల్సిన విటమిన్స్ ఏమున్నాయి అంటే 48 విటమిన్స్ అవసరం. ఆ 48 విటమిన్స్ మనం తీసుకోలేము కాబట్టి ఆ గ్యాప్ ని ఫిల్ చేసేదే మల్టీవిటమిన్. సో ఇది ఏం చేస్తుందంటే ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్, అంటే మన బాడీలో ఓవరాల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాదు లీడర్స్, ఇట్ హెల్ప్స్ ఓవరాల్ గ్రోత్ అండ్ డైలీ మెయింటెనెన్స్ ఇన్ ద బాడీ. అంటే మన బాడీ చేయాల్సిన దైనందిక పని ఏదైతే ఉందో, ఆర్గన్స్ వాటి పనులు చేసుకోవాలన్నా, లేదా మన బ్రెయిన్ కరెక్ట్ గా ఆలోచించాలన్నా, మన బాడీ ఓవరాల్ హెల్త్ మెయింటైన్ చేయాలన్నా మల్టీవిటమిన్ అవసరం. సో విటమిన్ డెఫిషియన్సీ ఎక్కడైతే ఉంటుందో మల్టీవిటమిన్ అనేది ఆ గ్యాప్ ని ఫిల్ చేసి దాన్ని పూరిస్తుంది. సో అంతేకాదండి, మన ఎనర్జీ లెవెల్స్ ని హైగా ఉంచుకోవడానికి ఇది పనిచేస్తుంది అనమాట. అంతేకాదు మల్టీవిటమిన్ మన స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మన హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఎందుకు లాస్ అవుతాం, హెయిర్ ఎందుకు ఊడిపోతుంది అంటే విటమిన్స్ తక్కువ ఉండడం వల్లనే ఊడిపోతుంది కాబట్టి ఆ గ్యాప్ ని కూడా ఇది పనిచేస్తుంది. సో హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళకి మీరు ఓన్లీ ఆయిల్ షాంపూనే కాకుండా, సో ఆయిల్ షాంపూతో పాటు ఫ్లాక్స్ మల్టీవిటమిన్ కూడా సజెస్ట్ చేయండి. ఫ్లాక్స్ లో కూడా చాలా గుణాలు ఉన్నాయి హెయిర్ కి సంబంధించినవి కాబట్టి దాంతో పాటు ఫ్లాక్స్ మల్టీవిటమిన్ కూడా సజెస్ట్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నీమ్ కూడా సజెస్ట్ చేయొచ్చు. ఓకే లీడర్స్, అంతేకాదు మన యొక్క హార్ట్ హెల్తీగా ఉండడానికి పనిచేస్తుంది. మెమరీ ఇంప్రూవ్ అవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. క్రానిక్ డిసీజెస్ అంటాం కదా, దీర్ఘకాలిక వ్యాధులు అవి తగ్గడానికి ఈ మల్టీవిటమిన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అంతేకాదు మన ఐ సైట్, కంటి చూపును మెరుగుపరుస్తుంది. మన యొక్క స్కిన్ రెగ్యులేట్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది. మజిల్ హెల్త్, సో అట్లే మెంటల్ హెల్త్, ఇవన్నిటిని కూడా మన ఈ యొక్క మల్టీవిటమిన్ అనేది
మన బాడీ డైలీ ఫంక్షన్స్ లో ఉపయోగపడుతుంది అనమాట. సో లీడర్స్, సబ్జెక్ట్ ఎక్కువ అయింది అనుకుంటున్నాను. సో ఈ రోజుకి ఇక్కడతో దీన్ని స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ సెషన్ లో మిగిలిన ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను కవర్ చేస్తాను మాక్సిమం. సో అవసరమైన సబ్జెక్ట్ ఈ రోజు ఇచ్చానని అనుకుంటున్నాను. సో కాంబినేషన్స్ నేను అఖిల్ సార్ చెప్పారు కదా, వాటితో పాటు మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకొని వీటిని కూడా మీరు సర్చ్ చేయగలిగితే 100% రిజల్ట్స్ చూడొచ్చు. సార్ అఖిల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కోర్ లీడర్స్ అందరు కూడా థ్యాంక్ యూ అండి. పూనంచంద్ సార్, అలాగే కుమార్ సార్, మణి మేడం, సుధాకర్ సార్, అఖిల్ సార్, వరుణ్ సార్, అందరు కూడా థ్యాంక్ యూ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు అఖిల్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. సో నేను చెప్పాను కదండి లాస్ట్కి చెప్తా అని చెప్పి. సో ఈ డైలాగ్ పాతది కావచ్చు కానీ ఈసారికి మాత్రం కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. సో తింటే గారెలే తినాలి, ఇంటే ఇఫ్రాయిం సార్ సెషన్ వినాలి. సో అంత మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్, చాలా దగ్గర నుండి చూస్తున్నా మీకు. సో మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. సో మనం తీసుకోవడమే అండి మన పని, ఎంత అంటే అంత నాలెడ్జ్ ఇస్తారు. సో థ్యాంక్ యూ సార్, మరెన్నో సెషన్స్ మీరు ఇవ్వాలి, మీరు లెవెల్స్ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీ డైమండ్ అనేది మీ టార్గెట్. సో 100% అది అవుతుంది. సో మీరు సఫారీ కార్ తీసుకోవాలనుకుంటున్నారు, అది కూడా 100% జరుగుతుంది. సో ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, సో సెషన్ మీకు ఏమర్థమైంది? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో త్వరగా మనము ఒక 10 minutes లో మన ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ 12:15 దాటిపోయిందండి. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో మీరు ఇంకా త్వరగా యాడ్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోద్దండి, గమనించండి టైం. ఓకేనా? సో కాబట్టి హ్యాండ్ రైస్ చేయండి లీడర్స్. సో నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా. సో మీకు సెషన్ ఎలా అనిపించింది? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, రైట్? సో చెల్లా రజనీ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. 30 seconds లో మీ ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేయండి మేడం. Okay, good morning everyone. Good morning again, sir. My applier is Sunanda. I'm from Manugur.